నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం మందిరంలో ఇటీవల వాయిదా పడ్డ సమావేశాన్ని మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ అధ్యక్షతన తిరిగి సోమవారం ఉదయం నిర్వహించారు। ఈ సమావేశానికి 21 మంది కౌన్సిలర్లు హాజరవ్వగా 6వ వార్డు కౌన్సిలర్ మాడా జానకిరామ్, 10వ వార్డు కౌన్సిలర్ నాగముంతల శివయ్య, 15వ వార్డు కౌన్సిలర్ దొంతు శారద, 18వ వార్డు కౌన్సిలర్ యచ్చా విజయలక్ష్మి గైర్హాజరయ్యారు। ముందుగా మున్సిపల్ అజెండాను చదివి వినిపించారు। అందులోని 22వ అంశమైన మున్సిపల్ లీగల్ అడ్వైజర్ రద్దును 19 మంది వైసీపీ కౌన్సిలర్లు వ్యతిరేకించడంతో మరలా లీగల్ అడ్వైజర్ జయప్రకాష్ జెట్టి యథావిధిగా కొనసాగనున్నారు। తదనంతరం వార్డుల వారీగా కౌన్సిలర్లు తమ వార్డులలోని సమస్యలు, పెండింగ్ బిల్లులపై గలమెత్తారు। వార్డుల వారీగా నిధులు కేటాయించాలని 7వ వార్డు కౌన్సిలర్ కె చంద్రశేఖర్ రెడ్డి అన్నారు। 3 సంవత్సరాలుగా బోరు వేసిన నిధులు మంజూరు కాలేదని 5వ వార్డు కౌన్సిలర్ నారి శేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు। గత జాతరలో చేసిన పనులకు ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ పేర్కొనగా 9వ వార్డులో కల్వట్టుల బిల్లులు అజెండాలో ఎందుకు పెట్టలేదని ఆ వార్డు కౌన్సిలర్ కందాటి కళ్యాణి నిలదీశారు। 14వ వార్డు కౌన్సిలర్ శంకరయ్య మాట్లాడుతూ 4.73 లక్షల పెండింగ్ లో ఉన్న మున్సిపల్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని, కాలయాపన ఎందుకు చేస్తున్నారని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు। పోలేరమ్మ జాతర గురించి దేవాదాయ శాఖ అధికారులను లెక్కలు అడిగితే లెక్కలు చెప్పకూడదని హైకోర్టు ఆర్డర్లు అంటూ సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు। ఆక్రమణల గురించి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు। మున్సిపల్ కార్యాలయం ఎదుట అధికారుల గురించి 2 నెలలుగా ధర్నా చేస్తూ నానా విధాలుగా మాట్లాడుతుంటే అధికారులు గాని, పాలకులు గాని వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ముక్త కంఠంతో కౌన్సిలర్లు ప్రశ్నించారు। జాతరకు ముందస్తు చర్యలో భాగంగా ఎక్కువ మంది సిబ్బందిని పెట్టి పూర్తి స్థాయిలో వీధి లైట్లు ఏర్పాట్లు చేయాలన్నారు। సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో నీటిని శుభ్రం చేయడంలో నాణ్యత పాటించాలన్నారు। ఈ సమావేశానికి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు। శ్రీ పోలేరమ్మ జాతర 2025 ప్రతిష్టాత్మకంగా జరగనున్న సందర్భంగా పట్టణ ప్రజల సౌకర్యార్థం మరియు దేశ విదేశాల నుండి జాతరకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం ఈ దిగువ తెలిపిన పనులు చేపట్టవలసి ఉన్నది। పని వివరములు: 1. వెంకటగిరి పురపాలక సంఘంలోని 1వ వార్డు నుండి 25వ వార్డు వరకు మరమ్మతులకు గురి కాబడిన హ్యాండ్ బోర్డులకు సంబంధించిన మెటీరియల్ సరఫరా చేయడం। 2. వెంకటగిరి పురపాలక సంఘంలోని 1వ వార్డు నుండి 25వ వార్డు వరకు మరమ్మతులు గురి కాబడిన వీధి లైట్ సంబంధించిన ఎలక్ట్రికల్ మెటీరియల్ సరఫరా చేయడం। 3. వెంకటగిరి పురపాలక సంఘంలోని 1వ వార్డు నుండి 25వ వార్డు వరకు పారిశుద్ధ్య నిర్వహణ కొరకు సున్నం, బ్లీచింగ్ పౌడర్ మరియు లైజాల్ సరఫరా చేయటం। 4. వెంకటగిరి పురపాలక సంఘంలో జాతర సందర్భంగా పట్టణం నందు శానిటేషన్ నిర్వహించటకు కన్జర్వెన్సీ ఆర్టికల్స్ కొనుగోలు చేయటం। సీసీ కాలువపై కవర్ స్లాబ్స్ లేని ప్రాంతాలలో కవర్ స్లాబ్స్ ఏర్పాటు చేయటం। కావున పై తెలిపిన పనులను వెనువెంటనే చేపట్టవలసి ఉన్నందున ఈ ప్రొక్యూర్మెంట్ లేదా షార్ట్ టెండర్ల ద్వారా టెండర్లు పిలిచేటప్పుడు పరిపాలన వరకు ఉంచడమైనది। అంశం నెంబర్ 2. రాష్ట్ర ప్రభుత్వం వారు 21/5/2025 నుండి 21/6/2025 వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయిన అంతర్గత యోగా కార్యక్రమం అన్ని ప్రాంతాలలో మౌలిక వసతులు అనగా ఏర్పాటు, షామియానాస్, యోగా మ్యాట్స్, తగినంత లైటింగ్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు, వైద్య శిబిరాలు మొదలగు ఏర్పాటు చేయవలసిందిగా సూచించున్నాను। ఈ విషయమై యోగాంధ్ర ప్రాంతాలను పెంచడం కానీ కార్యాలయ ఇంజనీరింగ్ విభాగం మరియు దిగువ తెలిపిన పనులు చేపట్టకు అంచనాలు తయారు చేయడం ఆఫ్ బ్యానర్స్ ఫర్ యోగాంధ్ర ప్రోగ్రామ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే। కావున పై తెలిపిన విధంగా మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచే ఖర్చు పెట్టుకోవాలి మనం, అంతే సార్। అది 4,90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు దానిపై రిలీజ్ చేసినట్టు వచ్చింది సార్। ఓకే బాగా చేయండి కూడా అలా ఇప్పుడు 1.5 లక్షలు పెట్టారు కదా సార్। అంటే కాలేదు సార్, ఇప్పుడు ఈ 1 లక్ష రూపాయలు తెచ్చిస్తున్నారు సార్। ఏం జాగ్రత్త కావాలంటే నేనేం కొత్తగా పెట్టలేదు, లాస్ట్ టైం ఏం పెట్టారు మీకు ఏది
నుంచి నేను అదే చెప్తున్నాను. మీకు ఏది అమౌంట్ ఇస్తారో అదే తీసుకుంటాను. తీసుకునే సార్ తీసుకోండి మీరు కాదల్లా. నేనేం కొత్తగా పెట్టలేదు. జాతరకే పెట్టాల్సిన అవసరం లేదు కదా సార్. జాతరకి డబ్బులు వస్తాయి కదా, పోలేరమ్మ డబ్బులు ఎన్రోల్మెంట్ డిపార్ట్మెంట్కి వస్తాయి మేడం, మన గవర్నమెంట్. తీసుకోవాలి సార్. మీరు రాసుకోండి, రాసి ఇవ్వాలి. ఒక లెటర్ మా దగ్గర అందరి దగ్గర రాసుకొని ఆమోదం పరిచి అది పంపించండి మీరు పై దాకా. మాకు మున్సిపాలిటీకి అవసరం అండి. మున్సిపాలిటీకి డబ్బులు జీతాలు ఇవ్వడానికి లేదు. అలాంటప్పుడు మీరు ఎట్ట ఇవంతా పెడతారు? మీరు చెప్పండి. మాకు ఒక మాట అడిగారు, అసలు ఎవరు కాంటాక్ట్ చేస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, ఒక మాట కౌన్సిలర్ చెప్పాలి కదా మీరు. కౌన్సిల్లో మీరు ఆమోదం చెప్పిందా మేడం? ఎప్పుడు చేయలేదు సార్ ఇది మేము. సిఆర్ నంబర్ మీది కొత్తగా తీసుకోలేదు. ఎప్పుడు పెట్టామన్నా? సిఆర్ నంబర్ 212 తేదీ 24/5/2025 కుమ్మరకుంట బయలు గ్రౌండ్ నుండి రాంపూర్ చెంచమ్మ ఇంటి వరకు మంచినీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నామని తెలిపి ఉన్నారు. ఈ విషయమై గౌరవ శాసన సభ్యులు వరకు పైప్ లైన్ ఏర్పాటు చేయటకు 1 లక్ష అంచనాలు తయారు చేయగా 1.7 లక్షలు తాగదని తెలిపి ఉన్నారు. కావాల్సిన సందర్భాన్ని ఎంతో మేము వ్యతిరేకిస్తున్నాం. 24 అంశం స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించినటువంటి 16 మంది 24వ అంశాన్ని అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి తిరస్కరించడం అయింది. ఈ అంశాన్ని తిరస్కరించడం దాంట్లో మేము చేయండి. ఇప్పుడు నేను కేవలం 5 minutes మిమ్మల్ని అడిగింది, గంటలు మాట్లాడతాం కాదు, ఓన్లీ 5 minutes. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1లో 1వ వార్డు నుండి 25వ వార్డు వరకు అని మీరు పెట్టున్నారు. గతంలో ఎమ్మెల్యే గారు కురుమండ్ల రామకృష్ణ గారు వచ్చినప్పుడు ఏ వార్డుకి ఆ వార్డు డివైడ్ చేసిండు ఫండ్స్ నేను చెప్పి. ఇంటర్నల్ రోడ్స్ 12 ఉన్నాయి. కరెంటు పోల్స్ 7th వార్డులో 194, ట్రాన్స్ఫార్మర్లు 6 ఉన్నాయి. అదేవిధంగా పాలపాలెంలో 53 ఉన్నాయి పోల్స్. తర్వాత అక్కడ మాకు అవసరమైనటువంటి లైటింగ్స్ 7వ వార్డులో 18 లైట్లు ఎలాగడం. కైవల్య నది దగ్గర నుంచి బంగారుపేట బ్రిడ్జి వరకు, అలాగే గొడ్డేరు నది నుంచి క్లీనింగ్ చేస్తాము. దానికి సంబంధించి 7 లక్షలు ఎస్టిమేషన్ కాస్ట్ అయింది. దాంట్లో 3.5 లక్ష వాళ్ళు పెట్టుకుంటారు. 3.5 లక్ష మన మున్సిపాలిటీని ఇవ్వమని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం తెలియజేస్తాను. టీవీఎస్ సంస్థ వాళ్ళు అనేక ధార్మిక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు శక్తివంచన లేకుండా వెంకటగిరి ప్రాంతానికి మాత్రం బాగా డెవలప్ చేస్తున్నారమ్మా. ఈ విషయంలో మనమందరం వారిని అభినందించాలి. అయితే ఇప్పుడు ఈ ఎస్టిమేషన్ చేసిన 7 లక్షలతో వర్క్ చేయాలనంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరమే టీవీఎస్ సంస్థ ఆధ్వర్యంలోనే అక్కడ పూడికి తీయడం జరిగింది. ఆ కాలం ప్రస్తుతం నేను ఫిజికల్గా కూడా వెళ్ళి పరిశీలించాను. నా ఉద్దేశం ప్రకారం ఈ సంవత్సరం అయితే చేయాల్సినంత అవసరం అయితే లేదు. అయితే మన మున్సిపాలిటీలో కూడా నిధుల లభ్యత లేదు కాబట్టి మనం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఆర్థికంగా ఈసారికి వారి 3,50,000తోనే వాళ్ళు కంటిన్యూ చేసి చేయమని చెప్పండి. మన వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి మాత్రము ఈ సంవత్సరంలో అయితే మాత్రము ఎటువంటి నిధులు ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి దీని అందరూ కూడా సర్వజనంతో అర్థం చేసుకొని ఇది తప్పుగా అయితే కాదు నా భావన. మన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఈ అంశాన్ని తిరస్కరిస్తున్నాము. మీ అందరూ ఆమోదమేనా? తిరస్కరించాలి సార్ ఈ అంశాన్ని. 32వ ఈ తీర్మానాన్ని మేము ఆమోదించాము. తీర్మానం ఆమోదించడం అంటే అదేనయ్యా, మనల్ని ఇమ్మని అడిగారు, మనం ఇవ్వడానికి లేదు అని అంటున్నాం. అమ్మా ఈ తీర్మానాన్ని మేము ఆమోదించాము. దీనికి సంబంధించి టీవీఎస్ వాళ్ళు ఎవరున్నారు మాతో కూడా మాట్లాడి తర్వాత మనం దీని గురించి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. అదేనమ్మా, ఇప్పుడు తీర్మానం ఆమోదించామా లేదా అని వస్తుంది కదా, ఆమోదించడం లేదు అని అనుకున్న తర్వాత మాట్లాడండి. ఆమోదించడం లేదు కాదు, మన ఫండ్ ఉన్నప్పుడు మనం చేసుకోవాలి. అది కరెక్టే. ఇక్కడ తీర్మానం పెట్టారు కదా, మన బొమ్మ నుండి ఆమోదించినట్టే. అప్పుడు 3.5 లక్షలు ఇచ్చే అధికారం సార్కి వస్తుంది, వాళ్ళు ఇవ్వచ్చు. అంతే కదా, అది పక్కన పెట్టండి సార్, నేను కాదనడం లేదు.
అదే ఇవ్వండి, లాస్ట్ టైంది ఇవ్వండి. ఇది మాత్రం తీర్మానాన్ని మేము అంగీకరించట్లేదు. మనం 3.5 లక్షల మున్సిపాలిటీలో ఆర్థిక సౌలభ్యం లేదు కాబట్టి మనం ఇవ్వట్లేదు. ఏముందో దీని గురించి మాత్రమే లేదు. ఎందుకంటే మీరు మా అంశం నెంబర్ 10లో మన ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర ముళ్ళ పొదలు మట్టి గుంటలను తొలగించవలసిందిగా ఇంజనీరింగ్ చీఫ్ తాడేపల్లి వారు గతంలో వాళ్ళు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చారు. ఓకే, అవన్నీ బాగున్నాయి. నేనేమంటానంటే 9,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్నందున అక్కడ మొత్తం ఆ ఏరియా 90,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్నందున పూర్వం ముళ్ళ పొదలను తొలగించుటకు కౌన్సిల్ తీర్మానం, అంటే గతంలో మనం కౌన్సిల్ తీర్మానం ఇచ్చాం. అప్పుడు ఎస్టిమేషన్ ఏం వేశారంటే 1 లక్ష రూపాయల వరకు వేశారు. నేననేది ఏంటంటే మన దగ్గర డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు కదా. మరి 90,000 చదరపు మీటర్ విస్తీర్ణంలో 1 లక్ష రూపాయలు అంచనా ఆ రోజు వేసి ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పేసి 1,80,000 ఒకటి, 1,70,000, 3,50,000 రూపాయలు. అంటే గతంలో అంచనా తప్పేశారా? సరిగా వీళ్ళు అంచనా వేయలేకపోయారు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు. ఎందుకంటే అప్పటికిప్పటికి పెద్ద తేడా లేదు. 3 నెలల వ్యవధిలో ఇంత అంచనా విలువ ఎందుకు ఎక్కువ పెరిగింది? చేయాల్సిందైతే మంచి కార్యక్రమే. 90,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ముళ్ళ పొదలను మట్టి దిబ్బలను తొలగించడానికి ఎస్ఎస్ ట్యాంకీలో 1 లక్ష రూపాయలు మాత్రమే వేశారు. అక్కడ ఎస్టిమేషన్ 3 నెలల వ్యవధిలోనే అదే 90,000 చదరపు మీటర్లో ఉన్నటువంటి స్థలాన్ని శుద్ధం చేయడం కోసం, నా పాయింట్ బాగా అర్థం చేసుకోండి, శుద్ధం చేయడం కోసము 3,50,000తో ఈరోజు మన కౌన్సిల్ ముందు పెట్టారు. నేను అనేది ఏంటంటే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో డిఈ గారు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు. మరి ఆ రోజే 1 లక్ష రూపాయలతో మేము అనుకున్న ఎస్టిమేషన్ వేసాము. ఎక్కువగా ఉంది కాబట్టి, మన అంచనాకు మించి ఉంది కాబట్టి, అక్కడ మట్టి దెబ్బలు చెత్త ఉంది కాబట్టి ఇంకొక 50,000 సహజం తేడా రావచ్చు, 60,000 తేడా రావచ్చు 1 లక్ష రూపాయలకి. లేదు ఇంకొక 1 లక్ష రూపాయలు కూడా వేసుకోవచ్చు. అట్లా కాకుండా కేవలం 3 నెలల వ్యవధిలోనే ఎస్టిమేషన్ కాస్ట్ ఇప్పుడు 3.5 లక్షలకి ఎలా పెరిగింది? దీన్ని దయవుంచి వివరణ ఇవ్వండి మా సార్. ఈ ఫస్ట్ మన చదరపు మీటర్ అనేది అక్కడ మనకి స్లోప్ ఉంది. కట్టపై నుంచి స్లోప్ మనకి ఒక దగ్గర 16 మీటర్లు ఉంది. అంటే ప్రతి మనకి ఒక స్క్వేర్ ఉంటే స్క్వేర్ అనేది కిలోమీటర్ చెప్పడం 4 సైడ్. అయితే మన వర్గాలను పెట్టి కొట్టించిన వాళ్ళు ఈవెన్ 1 లక్ష రూపాయలకి ఒక సైడ్లో ఒక అట్లీస్ట్ 70% కంప్లీట్ చేయలేకపోయినా. 2-3 డబ్బాల దగ్గర కింద పడిపోయినా. అంటే ఆ స్లోప్ భరించలేక తాడు కట్టుకొని పైన కట్టుకొని ఆ చెట్లు కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా లేదు ముందు అనుకున్నాం ఇటాచి అని, కానీ ఇటాచి చేస్తే ఒకవేళ మట్టి దిబ్బలు తీయడంలో కొంచెం మనకి ఏమైనా కట్ట ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి, చెరువు కట్ట ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అదొకటి ఆలోచించి ఫస్ట్ హై బేసిస్ కింద పెట్టాం. కానీ తర్వాత ఇంజనీర్ చీఫ్ కానీ వాళ్ళు కానీ శాటిలైట్ వ్యూ చూసి మీరు ఇమీడియట్గా చేస్తారా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఈసారి విజిట్కి వచ్చి ఖచ్చితంగా మీరు ఇటాచ్ పెట్టి చేయించాను అని చెప్పి దానివల్ల మనం అలా నార్త్ టు వెస్ట్ అని, సౌత్ టు వెస్ట్ అని, ఇలా ఈస్ట్ అని చెప్పి మనం డివైడ్ చేసుకున్నాం. నేనేం చెప్తాను అశోక్ గారు, దానికి ప్రెమిసెస్ ఉన్న సరౌండింగ్స్ మొత్తం కూడా మనకి దగ్గర మనకి అది 50 acres దాకా ఉంది ప్లేస్ అండి. అది మొత్తం చేయించాం. 28 అడుగులు 68 మీటర్లు ఎప్పుడైతే నీళ్లు పెట్టామో మనం ఇటాచీతో తీస్తే ఆ కట్ట ఇంత అంటే ఆ భయంతోనే ఫస్ట్ ఇటాచీ పెట్టలేదు, మాన్యువల్గానే చేయాలనుకున్నాం. కానీ వాళ్ళు ఇంజనీర్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఏం కావాలి ముందు చేయండి అనేది చెప్పిన తర్వాతనే ఇటాచీ తెలియదు, లేకపోతే ఇటాచీ దొరికేసం తెలియదు. అది మన అన్న జాగ్రత్తగా చేయాలి సార్. అది గ్రావెల్ అనేది ఒకటి పెట్టాం కదా, క్రాక్లు వచ్చాయి ఆల్రెడీ. ఆ పైన బండి పైన క్రాక్లు ఉన్నాయి. కంపల్సరీ తీయాల్సిందేనో, కానీ తీసేటప్పుడు జాగ్రత్త తీస్తే సార్ ఇవన్నీ చైర్పర్సన్ గారికి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా ఈ సబ్జెక్ట్? చెప్పారా? ఓకే సార్. అంటే ఇక్కడ ఏమైందంటే 1 లక్ష రూపాయలు 90,000 పెట్టి 3 నెలల ఇంత ఎస్టిమేషన్ కాస్ట్ ఎలా పెరిగింది అనేది ఎవరికైనా డౌట్ వస్తుంది. ఓకే ఎందుకంటే నీళ్లు ఫుల్గా పెట్టాము సార్. ఓకే దానివల్లనే రుచి పర్లేదు సార్. ఎందుకంటే డౌట్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి ఎస్టిమేషన్ కాస్ట్ 1 లక్ష నుంచి 3-4 లక్షలు వెళ్ళిందంటే ఎవరైనా సహజంగా ఆలోచిస్తారు. ఓకే థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిణి గారైనటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి జాతర కేవలం 29-28 రోజులు మాత్రం ఉంది మనకి. ఈ బుద్ధుడి రోజుతో నెక్స్ట్ మంత్కి కంప్లీట్ అయిపోతుంది. అయితే
మనం ఇక్కడ సుమారు జాతరకి సంబంధించినటువంటి 41.24 లక్షలు అంటే మన మున్సిపాలిటీ నుంచి వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి అమ్మవారి జాతరకి 41,24,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. దేనికి పెడుతున్నామనంటే దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థము, ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదనేసి పారిశుద్ధ్యము, అలాగే వీధి లైట్లు లోకల్గా అంటే వ్యాప్తి చెందకుండా సున్నము, బ్లీచింగ్ ఇటువంటి మౌలిక వసతులు వాళ్ళకి కల్పించడం కోసము మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇది అభినందనీయము. అయితే ఇదే సందర్భంలో గతంలో సంవత్సరం క్రితము అంత ముందు కూడా కొంతమంది అమ్మవారికి చేసినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు సొంత డబ్బులు పెట్టి ఇప్పటికి కూడా వాళ్ళకి డబ్బులు మనం ఇవ్వక ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి వాళ్ళకు కూడా నెక్స్ట్ త్వరగా ఇవ్వాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారికి వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా బాధపడకూడదు కాబట్టి. అలాగే మనకున్నటువంటి 25 వార్డులలో ఈరోజు త్వరగా మనము ఇమ్మీడియట్లీగా ఎక్కడెక్కడ లైట్లు వెలగలేదు ఏందనేసి మనము ఒక ఐడెంటిఫై చేసి 1వ వార్డు నుంచి 25 వార్డు పరిధిలో మొత్తం లైట్లు అనేది 1.5 నెల ముందు నుంచి ఇంచుమించుగా మనం స్టార్ట్ చేస్తాం. కానీ నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా మనం ఎక్కడ కూడా లైట్ల వరకు స్టార్ట్ చేయలేము. మేము గత అనుభవాల్లో మీ దృష్టికి మళ్ళా ఇంకొకసారి తీసుకొస్తున్నాము. మనం ఎంత తొందరగా యుద్ధ ప్రాతిపదికన శివారు ప్రాంతాల నుంచి స్టార్ట్ చేసి గబగబగబా లైట్లు వేస్తే తప్ప అనుకున్న లక్ష్యానికి మనం చేరుకోలేము. ఎందుకంటే జాతర దగ్గరకు వచ్చే కొద్దీ వివిధ పనుల వల్ల రకరకాల ఒత్తిళ్ళ వల్ల లేబరు అందుబాటులో ఉండరు మనకి. రెండోది అవుట్కట్స్లో త్వరగా చేస్తే మళ్ళీ అమ్మవారిని మనము ఎక్కడైతే నిలుపు నిమజ్జనాలు జరుగుతాయో కాంపాలెం ప్రాంతం అయితేనేమి, జీలిగల వారి వీధి అయితేనేమి, అమ్మవారు ఉండే రాజా వీధి అయితేనేమి, మన మల్లమ్మ దేవాలయము నిరూపణ మండపం దగ్గర ఆ పరిసరాల్లో అయితేనేమి అక్కడ మాత్రం కాన్సన్ట్రేషన్ చేయడానికి 10 రోజులు పడుతుంది. ఏది ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వర్కర్ అక్కడ పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు త్వరగా స్టార్ట్ చేసి శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఏరియాలలో లైటింగ్ త్వరగా వేయాలనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే పారిశుద్ధ్యం కూడా ముందు అవుట్కట్స్ ప్రాంతాల నుంచి గబగబా చేసుకుంటా మనం వస్తే ఇప్పుడు మనం ఇక్కడ పెట్టినట్టు జేసీబీలు ఇవన్నీ వర్క్ జరుగుతుంది. అదే కాకుండా మనకి వార్డుకి 2 పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. అలాగే సచివాలయంలో శానిటైజేషన్ విభాగానికి సంబంధించిన ఒక అధికారి ఉన్నారు. అలాగే మున్సిపల్ పరిధిలో వచ్చేసి ఇన్స్పెక్టర్ రామారావు గారు, వారికి ఎంతో అనుభవం ఉంది. వీళ్ళందరి సూచనలు తీసుకొని ఎంత త్వరగా ముందు మన మ్యాన్ పవర్తో సైడ్ కాలువలు వార్డుల్లో ఉండేటివన్నీ కూడా వెతికించడము, తర్వాత జేసీబీ ఇటువంటి వచ్చినప్పుడు మట్టి దెబ్బల్ని తొలగించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను చెప్పే అంశం ఒకటే, మనం ఎంత త్వరగా కానీ స్పీడ్గా పనులు కానీ యుద్ధ ప్రాతిపదికన చేయకపోతే ఇవన్నీ ఇబ్బంది అవుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే అయిపోయింది. గట్టిగా చెప్పాలంటే 10 నిమిషాలు అయింది. ఉండాలి, 2 గంటలు ఉండాలి. నేను అన్ని పనికొచ్చేట్టే అడిగాను కదా, పనికొచ్చినట్టే కదా అడిగాను. పోతే సార్ యోగాంధ్రకి సంబంధించి రాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి ₹1 కూడా డబ్బులు రాలేదనేసి మీరు చెప్పారు. కేవలం మన మున్సిపాలిటీలో నేను అనేది ఏంటంటే మా 4వ వార్డులో 4 సంవత్సరాల నుంచి కొట్లాడితే ఈ మధ్య మనం బోరేసుకోగలిగాం. 3 లక్షలు మొత్తం అంటే ఒక ప్రాంతం దాహార్తికి ఒకరోజు ఉదయం 7 నుంచి 8, 8:30 గంటలకు చేసిన దానికి 4,99,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం. సరే, ప్రభుత్వం యొక్క ఆదేశం కాబట్టి మనం చేయగలిగింది ఏం లేదు, మనం ఒకసారి ఆలోచించడం తప్ప. అయితే దీనికి సంబంధించినటువంటి మ్యాట్లు గీట్లు అన్నీ కూడా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అంతకు మించి నేను డెప్త్లోకి పోను. అవి ఏమైనా ఉంటే భద్రపరచండి. ఎందుకనంటే ఒకరోజు కార్యక్రమానికి 1 లక్ష తక్కువ 5 లక్షలు ఖర్చు పెట్టాము కాబట్టి దాన్ని కూడా భద్రపరచండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, మేము గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చెప్తాను. చిన్న విషయం మేడం, అసలు ఎన్నిసార్లు చెప్పినా ఈ కౌన్సిల్ మీటింగ్లో అసలు దాన్ని పట్టించుకుంటారో లేదో కూడా నాకు అర్థం కాదు. వచ్చి టెంకాయ కొట్టారు అక్కడ బోర్లకి. ఇక్కడ ఉన్న అందరూ కౌన్సిలర్లు కూడా వచ్చారు నాకు తెలిసి. మ్యాక్సిమం ఎవరు కొర కూడా పెట్టలేదు. ఇప్పుడు వరకు దాన్ని బిల్లు పెట్టమంటే
ఎన్నిసార్లు నేను కౌన్సిల్ మీటింగ్లో నేను అరుచుకునేది, ఎన్నిసార్లు మేము మీ దృష్టికి తీసుకొచ్చేది. మీకు దానికి సంబంధించి నేను మీతో మాట్లాడడం జరిగింది. నేనేం చెప్పాను చెప్పండి. మేడం మీరు చెప్పారు మేడం, ఇక్కడ ఎప్పుడు వచ్చినా దానికి సంబంధించి ఇంజనీర్ కానీ ఎవరు కూడా దానికి సమాధాన రెస్పాన్సిబిలిటీ ఉండదు మేడం. మీరు చెప్పారు ఓకే. నేను మీకు చెప్పాను, మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తర్వాత కూర్చోండి, కాంట్రాక్ట్ పెట్టి నేను పెట్టి మేడం అదొకటి. తర్వాత ప్రాసెస్ ఏమి చేసుకోకుండా ప్రతిసారి నేను ప్రాసెస్ ఎందుకు చేసుకోలేదు మేడం? చేసుకోవాలి కదా. ఎందుకు చేసుకోలేదు మేడం? కూర్చొని నేను చేసుకున్నాను మేడం. మీరు అడగండి. మీరు మేడం మీరు ఇప్పుడు ఆయన అడగండి, ఆయన లేపండి, ఇంజనీర్ ఆయన లేపండి, అడగండి మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరు లేపండి ఆయన్ని. కౌన్సిలర్ గారు వచ్చి కూర్చొని మిమ్మల్ని అడగడం జరిగిందా? అప్పుడు ఎప్పుడో కాదు సార్, ఇప్పుడు అడిగే చెప్పండి సార్. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం వేసి పెట్టారు, మేము అక్కడ బోర్ వేసాము, మేము దొంగతనం ఏం చేయలేదు, సరేనా? ఇక్కడున్న కౌన్సిలర్లు అందరూ వచ్చారు, వాస్తుని అందరం మీద వచ్చి ఒప్పుకున్నాము, ఎదురుగా రోడ్డు పెట్టాము, ఆ రోడ్డు కూడా బిల్లు పెట్టలేదు ఇప్పటి వరకు, దానికి అద్దె గేది లేదు. మనకి కరెక్ట్ నేను అప్పుడు కాలే, లేట్ అయింది సార్. మొత్తం వేసింది 15 వంటలు ఉన్నాయి. సరే థ్యాంక్ యూ మేడం. చోపడకోడు మేడం అది ఇలా ఉంది మేడం. ఇప్పటి వరకు దానికి ఎస్టిమేషన్ ఆ రోజు ఇచ్చే వర్క్ ఆర్డర్ ఇచ్చారు, అన్నీ రెడీ చేశారు. ఫైల్ అయితే నేను ఇక్కడ ఉంటే మన వాళ్ళు ఏమన్నా పడేస్తారండి, భద్రంగా ఫైల్ తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం నేనే. ఎందుకంటే అది ఎక్కడ గాలి చేస్తారో కూడా తెలియదు. అంటే అట్లా చాలా ఫైల్ గాలిపోయినాయి ఇక్కడ అంగడికి, ఇదే మున్సిపాలిటీలో. కాబట్టి ఆ ఫైల్ తీసుకొని భద్రపరచుకోవడం నేనే. కాబట్టి దానికి కూడా అంటే దానికి ఇప్పటికి అరుచుకుంటే 2-3 సంవత్సరాలకి అయింది. ఇంక ఇది అరుచుకుంటే ఎప్పటిగా ఉందో తెలియదు. బిల్లు చూడండి సార్, చూసి చేయండి పాపం. 2024-25కు మనం పెట్టిన అప్రాక్సిమేట్లీ 75 లక్షల బిల్లులు మొత్తం టోటల్ 31/3/2025 తేదీ మొత్తం అన్ని రిటర్న్ కొట్టారు. ఇంతకుముందు గతంలో ఏమవుతున్నా అంటే రిటర్న్ కొట్టినా లాగిన్లో ఉండేది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు అలా కాకుండా కంప్లీట్గా రిటర్న్ కొట్టేశారు. మనకు 31/4/2025 నుంచి ఏ అమౌంట్ వచ్చిందో ఆ అమౌంట్కు ప్రయారిటీ తీసుకొని బిల్స్ పెట్టుకుని అంటారు. వాటర్ దాంట్లో కూడా వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్, శానిటైజర్, దీని తర్వాత అదనంగా అమౌంట్ మిగిలితే మిగతా వర్క్స్ పెట్టుకోమంటారు. అందువల్ల నిలబడిపోయాయి. ఇప్పుడు జాతర అయిపోయిన తర్వాత పెట్టిస్తాం. జాతరకు ఇప్పుడు 45 లక్షలు పెట్టాం, ఇంతకుముందు కావాలి చేస్తాం. తిరుగుతారు. ఇప్పుడు నేను ఎలాగో 45 లక్షలు ఇప్పుడు జాతర కోసం తీసుకొచ్చిన అమౌంట్ 45 లాక్స్. ఆ 45 లాక్స్ అట్లా పెట్టుకున్నాను, ఎందుకంటే నేను కూడా కొత్త. వాళ్ళు పనికే రావడం పని ఆయన పెట్టుకొని చెత్త ఎత్తిపిస్తున్నాడు. ఆయన ముసిలి ఆయన ఏం పని చేస్తాడు సార్? చెత్త ఎత్తుకుంటాడా? ఏం చేసుకుంటాడు చెప్పండి? కావాలి ఎత్తుకుంటాడా? ఎలిమెంటరీ స్కూల్ దగ్గర, అంగన్వాడీ స్కూల్ దగ్గర స్టాక్ అయిపోయినారు చెత్త అంతా. పిల్లలు బండలు ఎత్తేసినారు, ఓపెన్లో అట్టే పెట్టున్నారు, బండలు కూడా ముయ్యలే. అది మేస్త్రి కిషోర్కి ఫోన్ చేస్తే ఇప్పుడే వస్తున్నానమ్మా అంటాడు, గురువులే. పిల్లలు పడితే ఎవరు సార్ ఇబ్బంది? నన్ను కదా అడిగేదే. ఆయన చెత్త ఎత్తుకుంటాడా, తోసుకుంటాడా, ఏం చేసుకుంటాడు? వాళ్ళిద్దరికి జీతాలు చెప్తే పనికి వస్తున్నారే ఇస్తున్నాం మేడం. అతను బాగాలేనప్పుడు బదిలీ వర్క్ చేస్తాడు. బాగలేదనే చెప్తాడు. అబద్ధాలు అప్పుడు నేర్చుకోవాలి. అవునమ్మకైతే నన్ను మాట్లాడు, ఏమ్మా ఇంకా ఏంది అంటే కాలుకి 6 నెలల దాకా కాయలు వచ్చినాడు, నడవకూడదు అన్నారు డాక్టర్ ఎక్కువగా, అందుకే మనిషిని పెట్టుకోండి. నేను అడిగా నిన్న కాక మొన్న మేడం, ఏందమ్మా ఇంకా 8 రోజులు నువ్వు వచ్చేసాయి, ఇంకా అడిగితే ఇంకా వేరే వాళ్ళని మార్చు అలా మార్చేస్తాం మేడం.
సార్ సాయంత్రం స్కూల్ కాడ నేను కూడా దీంతో పెట్టున్నా సార్ ఇంతకు ముందు అజెండాలో రోడ్డు వేయమని, రోడ్డు కాలువ రెండు వేయమని సార్. పిల్లలు స్కూల్ అయిపోయారు, వర్షం పడితే ఇబ్బంది అని అంటున్నారు. ఎంతసేపు మాట్లాడుతుంది డబ్బుల గురించి మాట్లాడుతుంది. 20 లక్షలు 30 లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మున్సిపాలిటీ డబ్బులు ఏమైతుంది సార్? మున్సిపాలిటీ డబ్బులు ఏమైతుంది? కరెంట్ బిల్లు వాటిని మీరు ఇంటి పన్నులు ఎవరికి పెండింగ్ ఉన్నాయో చెప్పండి అమ్మా, ఎవరికి ఉన్నాయో చెప్పండి. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చాం, జీతాలు ఇచ్చాం. ఎవరికి జీతాలమ్మా? మీ గౌరవ వేతనం డిపార్ట్మెంట్ వచ్చిందా? కర్నూలుకున్న చేపలు ఉండదు దివినా డిపార్ట్మెంట్కి. కర్నూలుకి ఇది చేపలు అండి, చేపలు ఓలే రాలేదండి. దాన్ని అర్థం చేసుకోండి, ఖచ్చితంగా రావాలి కదా. అందుకని మీకు ఇంత ముందు కూడా 2000 ప్రతి డిపార్ట్మెంట్ వచ్చేది, అందుకని మీకు అది ఇచ్చింది. ఇది ఇచ్చారు కరెక్ట్ అన్నా. ఈరోజు ప్రతి సోమవారం వచ్చేసి టీజీఆర్ఎస్ ఉంటాయి, మనకు కూడా దొరకదు. ఓడి జరుగుతున్నదే ఆరేయలేడా లేకపోతే ఇంకో యువకులు ఉంటారు కదా, సీనియర్ స్టూడెంట్ యువకులు ఉంటారు కదా, వచ్చేదాన్ని రావచ్చు అంటే వాళ్ళ బాధ అన్ని చెప్పు. వాడు కాదునా, వాడు అంటే మీ భాషలో మా భాష ఏంటంటే వాడు కాదు, ఎవరొకరు ఉంటారు కదా అమ్మని, వాడు కాదు. నేను పంపించానన్నా, మీరు ఇచ్చిన తర్వాత మీ లెటర్ మీదనే మొత్తం అందరూ పంపించారు. మీ భాష ఆ భాషకి తేడా ఉంటుంది, అక్షరాలు తేడా ఉంటాయి. సరేనా? అదే ఆ విధంగా మాట్లాడే భాష కాదు నాది కూడా. ఇప్పుడు 4,70,000 2003 నుంచి చెప్తారు కరెంట్ మీద. ప్రతిసారి ఇదే జరుగుతుంది, ఇదిగో పెడతాం అదిగో పెడతాం ఇదిగో పెడతాం, ఇదే విధంగా జరుగుతున్నది. ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ప్రతి ఒక్కసారి పెడుతున్నారు. నేను డిపార్ట్మెంట్ 6 డిపార్ట్మెంట్ ఉండదు నా దగ్గర. 2001 నుంచి ఏ డిపార్ట్మెంట్కి అర్జీ ఇచ్చినాను, కలెక్టర్కి ఇచ్చాను, ఎమ్మెల్యేకి ఇచ్చాను, రామ్కుమార్కి ఇచ్చాను, రామనారాయణకి ఇచ్చాను, 6 డిపార్ట్మెంట్కి ఇచ్చాను, ఎమ్మెల్యేకి ఇచ్చాను, అందరికి ప్రతి ఒక్కరికి చైర్మన్కి ప్రతి ఒక్కటి ఉన్నది. ప్రతి ఒక్కటి చెప్తా ఇవ్వడించు, ఒక్క పని జరగల. డబ్బులు ఎట్టపోతే ఏంటంటే ఏదో ఒకటి చెప్పేస్తున్నాను, కాలయాపం చెప్తున్నాను. ప్రజలు చెప్తే కదా, నిన్ను అడిగినారు ప్రజలు, ఏమయ్యా నేను ఓటేసి గెలిపించినావు కదా, నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పి నేను అందరూ అడిగాకి ఇస్తున్నా. అమ్మ నాకు ఒక్కటికే కదా నువ్వు ఓటేసింది, కౌన్సిలర్కి వేసినావు, ఎమ్మెల్యేకి వేసినావు, మళ్ళీ ఎంపీకి వేసినావు, ముగ్గురు కదా నువ్వు వేసింది, ముగ్గురికి భాగస్వామ్యం కదా, నేను ఒక్కటే కదా ముగ్గురు భాగస్వామ్యం కదా, ముగ్గురిని అడగండి అమ్మా, నేను ఒక్కటే కదా అడిగేది. నేను ఓట్లో తిరుగుతున్నాను, నన్ను అడుగుతున్నారు, లేకపోతే నన్ను అడగరు కదా. ఎట్లా ఓట్ల సమస్య. ఇంకోటి అన్న, ప్రోగ్రామ్ జాతర పెట్టొద్దని చెప్పలేదు, పెట్టాలా, ఎంత ఖర్చు పెట్టాలా. 50 లక్షల రూపాయలు వస్తున్నది, వచ్చినా కూడా దానికి సమాధానం చెప్పలేదు. నేను ఎంత సమాచార చట్టం కింద ఎవరికి దేవాలయ శాఖ పెడితే ఏమిటి సార్ తెలుసా, గవర్నమెంట్ దేవ గుడుల గురించి లెక్కలు చెప్పకూడదంట. హైకోర్టు ఆర్డర్ లెక్కలు ఎంతైనా దీని ఇచ్చాడు కానీ లెక్కలైతే చెప్పరంట. ఇదిగో వచ్చిన ఆర్డర్ కాపీ, నేను ఊరికే ఓడిచిన ఆర్డర్ కాపీ, ఇవో వచ్చిన ఆర్డర్ కాపీ, ఎంతైనా దీని అంటే దాంట్లో ఉన్నంత దేవాదాయ శాఖలో ఉన్నంత విధానాలు ఎక్కడ అనుకుంటే ఇన్ని కూడాను అలా ఉన్నది అంట. లెక్కలు చెప్పదు, పెద్ద పెద్ద రోడ్డు కూడా లెక్కలు చెప్పదు, దాని లెక్క చెప్పకూడదంట. అది ఎక్కడ న్యాయం చూడండి. ఆర్డర్ సుప్రీంకోర్టు ఆర్డర్ అంట. అంటే 50 లక్షలు లెక్కలు చెప్పండి, ప్రజలకు చెప్పకూడదంట. ఓడి అధికారులు ఎవరు పంచుకోవాలి, వాడు పంచుకోవచ్చు అంతేగాని ప్రజలకి లెక్క చెప్పకూడదు. డొనేషన్లు వస్తున్నాయి, రకరకాల చెప్పాలి కదా, సమాధానం చెప్పాలి కదా. చిన్న పనికి సమాధానం చెప్తారు, దారుణంగా ఉన్నది. దాని అంత విధానం దేవస్థానంలో జరిగే పొరపాట్లు ఇంకెక్కడి దేశం ఏడ జరగనున్నా అనుకుంటున్నాను. మళ్ళన్నా మనకేంటంటే మున్సిపాలిటీకి ఆదాయం లేదని కరెక్టే, నువ్వు కూడా అడిగినావు అన్నమ్మా వీళ్ళు ఆదాయం సర్టిఫికేట్ ఇవ్వరని అన్నావు. నేను తెచ్చిన ఎక్కడి నుంచి కాశీపేట నుంచి రైల్వే స్టేషన్ దాకా 80 అడుగులు ఉన్నది. జగనన్న కాలనీ నుంచి బంగారుపేట రైల్వే స్టేషన్ అది తిరుగానికి దాకా 100 అడుగులు. పాలకేంద్ర టర్నింగ్ నుంచి మన అదే కవిలేంద్ర దాకా 80 అడుగులు. పాలకేంద్ర కాడి నుంచి పాత బస్ స్టాండ్ దాకా 80 అడుగులు. కాశీపేట నుంచి 18 గేట్ దాకా 38 అడుగులు.
ఆ నుంచి బొక్కలమెట్ట సబ్ ట్యాక్స్ దాకా 18 అడుగులు ఉన్నారు, 25 అడుగులు ఉన్నారు. లెక్క ప్రకారం పిత్తోకు నేను చెప్పేది కదా, నేను ఆర్ఎంబి డిఈ కట్టిన సంతకం నేనేం చేయలేదు, నేనేం సొంతంగా చేసుకున్నాను. మీరే చూడండి తమ్ముడు, విలేకరులు మీరే. ఏదైనా కూడా పబ్లిక్ న్యాయం జరగాలంటే ఒక విలేకరులు మాత్రమే. నేను చెప్పగలుగుతాం పబ్లిక్ లో చేయాలంటే న్యాయం జరగాలంటే ప్రజలు జరగాలంటే విలేకరులు మాత్రమే. మీరు డి గారు పెట్టినాడు సంతకం చూడండి, రికార్డెడ్ గా డి గారు పెట్టి ఇచ్చినాడు. రోడ్డు ఎడపు, ఆ రోడ్డు ఎడపుగా మనం తీసుకుంటే 300 కుట్లు వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? 300 కుట్లు వస్తున్నాయి. 300 కుట్లు అంటే దాదాపు 18 లక్షలు ఒక నెలకు ఆదాయం వస్తుంది మున్సిపాలిటీకి. అది ఎంత భూస్వామి చేతిలో ఉంది. ఒక్కొక్క ఆయన 10-20 ఆక్రమించుకొని 5,000-6,000 ఆయన బాడు తీసుకుంటాడు. మున్సిపాలిటీ స్థలాన్ని ఆయన బాడు తీసుకుంటాడు. అవన్నీ ప్రింట్ చేసి కాదు డబ్బులు వస్తాయి. మనకి ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు. ఏదైనా ఇంటి పన్ను గురించి కొళాయి పన్ను, ఆ రెవెన్యూలోను టౌన్ ప్లాన్ వీటనే మాకు రూపాయలు డబ్బులు రావాల్సింది రావు. ఇదే కదా చేస్తే ఒకటి ఎవరో ఒకరు ఏంటంటే ముందుకు పోయి చేస్తే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ తీసుకున్నారు కానీ పదవులు తీసుకున్నారు కానీ మున్సిపాలిటీ ఏం చేయలేకపోతున్నారు. పదవి ఉంది నాకు, పదవులు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకున్న బాధ్యత కూడా మనకు లేదా? బాధ్యత ఉంది కదా. వ్యక్తి ఒకటి తగ్గుతున్నది. స్థలం ఆనుకొని చూడండి 31 అంకణం, 31 సెంటు, 180 5 లక్షల రూపాయలు ఒక అంకణం. 572 చదరపడికి వచ్చి 5 లక్షలు. ఎంత తర్వాత 7.5 కోట్లు వస్తుంది. ఆడ ఆక్రమించుకొని తింటున్నారు. మనం ఇన్నిసార్లు చేసిన దాంట్లో ఎవరు పాలు మారుతున్నారు, డబ్బులు పాలు మారుతున్నారు. నేను రికార్డు సర్వే ఇచ్చింది. అది కుయిల్ మిల్ పక్కన మా యాడ పాత మిర్చి మాకు కుయిల్ మిల్లు ఉన్న మిల్లు పక్కన ఇంతకుముందు కూడా ఇచ్చున్నాను. 31 సెంట్లు మెయిన్ రోడ్లు కుట్టు కట్టుకొని బ్రహ్మాండంగా 15,000 అక్కడ బాడీ తెచ్చుకున్నారు. ఇవన్నీ చూసుకుంటే కదా చూసుకోవాల్సిన బాడీ ఏంటంటే ఎవరంటే అధికారులు కదా. అధికారులు అంటే ఈరోజు వస్తుంటారు పోతుంటారు. అర్థమంతా శాశ్వతం ఉండేది ఎవరు? మనం గెలిచినా గెలవకపోయినా వార్తలో ఉంటున్నాం కదా. మనం యాడికి పోం. బాధ్యతగా చూసుకోవద్దు. మన ప్రజలు ఓట్లేసి గెలిపించింది దేనికోసం? మున్సిపాలిటీ బాధ్యత చేసుకునే దానికి. తన మాటే లేదన్నమాట. ఇప్పుడు నాకు సాధించుండ మీరు కూడా ఏమి రాస్తున్నారు? మాకు ఏమి తీరిపోయా. ప్రతి వారం కనీసం ఒక సోమవారం పూట వచ్చి మున్సిపాలిటీ దగ్గర కూర్చుంటారు. నువ్వు కానీ మనకు కూర్చొని 4 కౌన్సిలర్ కూర్చొని విషయం మాట్లాడుకొని కమిషన్ పిలిపించి ఇలా చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎన్నో దగ్గర చేసి ఉంటుంటారు, మీ సలహాలు చూసి తీసుకుంటాం అని మాట మనం అడిగితే అధికారులు చెప్తారు. వాళ్ళు ఇది మనం ఎందుకు చెప్తారు చెప్ప? వాళ్ళు చెప్పరు. మనగా చూసుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా 2 నెలల నుంచి ధర్నా చేస్తున్నారు. అధికారుల్ని మన శానిటైజ్ ఇన్స్పెక్టర్ కానీ కమిషనర్ నానా విధాలు చెప్తున్నారు. చైర్మన్ నువ్వు కానీ వైస్ చైర్మన్ ని పిలిచి అయ్యా ఎందుకు జరుగుతున్నది, ఏమి మీ ప్రాబ్లం ఏంది అడగచ్చు కదా. నానా ఇబ్బందులు మాట్లాడుతున్నారు. పదవులు మాత్రం తీసుకుంటున్నారు, అడగాలి కదా. ఎందుకు ధర్నా చేస్తున్నావా, కారణం ఏంది? ఒకసారి నా అధికారులు సపోర్ట్ చేస్తున్నావు. వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చినట్టు కడుపు కోసం వాడు గట్టిగా మాట్లాడలేదు. మనం ఉండేది ఏంటి చెప్పండి? తిట్టులు పనులు మాత్రం దగ్గర మనం చేయించుకుంటాము. అరిసో తిట్టు ఏ రూపంలో మరి వాళ్ళకి చేయటం లేదు కదా. మనం వాళ్ళకి ఆపతో చెప్పు, మనం ఏం చేయాలి కదా. అదేవిధంగా కలెక్టర్ గారికి నేను హౌసింగ్లో ఇచ్చిన కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ ఇద్దరు కూర్చొని పెట్టి వచ్చే విషయం చెప్పిన. అర్జీ ఇచ్చినాడు. సమస్య చెప్పండి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఒకటా చెట్టు ఎన్ని మిగిలి ఉన్నాయి ఇద్దామని ఇస్తే నాకు తెలివికినే ఆ ఫైల్ క్లోజ్ చేశారు. చూడండి మీరే సాక్షి చూడండి. నా సంతకం లేకుండా కోర్టు సంతకం పెట్టి క్లోజ్ చేశాను ఫైల్. ఇంకా చేస్తాడు మొన్న పోయేసి మళ్ళీ రీఓపెన్ చేస్తే అప్పుడు డీగా పంపిస్తే ఫోన్ చేస్తాడు నాకు హౌసింగ్ డీ. అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఎంత విధానంగా అధికారులు
కలెక్టర్ గారు వాళ్ళు ఏమనుకుంటారు, మనకు వచ్చి ఇచ్చిన క్లోజ్ బాగా పనిచేసి అనుకుంటారు. పార్టీ పిలిపిస్తుంటాడు వాళ్ళు సొంతంగా కూడా ఏదో ఒకటి రాసేసి దాని పై క్లోజ్ చేసి ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఆ పరిష్కారం అయిపోయింది పని అనుకుంటారు. ఇలాంటి అయి ఉండదు. నువ్వు తెలుసుకుంటావు, తెలుసుకుని ఈ విధంగా చేసినారు. 600 ఇల్లు ఉన్నాయి సార్. మీరే కదా సార్ ఈ గారు మీరేనా? ఇంకా 600 ఇల్లు ఉన్నాయి. నేను ఇంత ముందు కూడా మీకు కూడా ఇచ్చిన. ఎన్ని ఒకటన్నా ఎన్ని ప్లాట్లు ఇచ్చినాయి, ఎన్ని ఇచ్చినా లబ్ధిదారికి? 2 చెట్లు ఇచ్చినామా ఇవ్వలేదా? అన్ని ఇచ్చిన ఒకటిన్నర సెంట్ ప్లాట్లే. ఒకటిన్నర సెంటే 2 చెట్లు ఇవ్వాలా? 222 కదా? 200 ఇదంతా పబ్లిక్ పోవాలి. మీరే కారణం. నేను చెప్పిన ఇక్కడ అర్చుకోవాల్సిన కదా, మీరు చెప్తేనే 222 ప్లాట్ వాస్తవమే కదా. మరి దాంట్లో వచ్చి 600 ప్లాట్ మీకు 500 మిగిలి ఉన్నాయి. దేంట్లో? ఒకటిన్నర సెంట్లో. ఒకటిన్నర చెట్టు వచ్చి 2111 ఇచ్చిండేది. మా టౌన్ ప్లాన్ ఇచ్చింది, రికార్డ్ పరంగా వచ్చిండేది. ఇంకెన్నున్నాయి? 400 చిన్న మిగిలి ఉన్నాయి. 2511 ప్లాట్ వేసింది. 2511 ప్లాట్ వేసింది. రికార్డు నేను రాసుకోరాలేదు. డిపార్ట్మెంట్ ఇచ్చింది. 600 ప్లాట్లు చేస్తున్నాయి. అయ్యి ఒకటి ఇచ్చినాడా ఇవ్వలేదా? ఇవ్వలేదా? అయ్యా విలేకరు మీరే సాక్ష్యం. ఇవ్వలేదని చెప్తున్నాడు. రేపు కౌన్సిల్ రికార్డు ఇచ్చేయాలి. మళ్ళా ఫ్లాట్ ఇచ్చినారు కానీ మన హౌసింగ్ మీద అలర్ట్ చేయలేదన్న. అలర్ట్ చేయలేదు. మన హౌసింగ్ మీద అలర్ట్ చేయలేదు. అలర్ట్ ఇచ్చినారు పెన్షన్లకి. కానీ వాళ్ళు ఏంటంటే మన హౌసింగ్ లో మట్టు లబ్ధి పొందలే. పట్టా ఇచ్చినారు. పట్టా ఇచ్చినారు. అయ్యా ఇవ్వండి. రేపు కౌన్సిల్ ఇస్తారు కదా ఖచ్చితంగా. పట్టా అంటే పక్కన మనం ఏమన్నా మన హౌసింగ్ లో ఏవైతే నేమ్స్ వర్క్ చేస్తాం వాళ్ళు బిల్లు పెట్టారు. మీరా హౌసింగ్ శాంక్షన్ దగ్గర బిల్లు పెట్టారు. అట్లయితే వాళ్ళు బిల్లు చేయకుండా పట్టాలు ఇచ్చే డూప్లికేట్గా కరెక్ట్ అయినట్టు మనం వాటి వైపు తీసుకోవాలి. తీసుకోండి. వార్వేట్ తీసుకుంటాం. వార్వేట్ తీసుకుంటే తెలుసుకోదు కదా. డూప్లికేట్గా వాళ్ళు తయారు చేసుకున్నారా, గవర్నమెంట్ ఇచ్చిందా? అంటే నెంబర్ ఇచ్చినారు అంటే వాళ్ళకి అలాంటి నెంబర్ ఇచ్చారు. కానీ వాళ్ళకి ఏదో పూర్తిగా యజమాని ఇవ్వలేదు. అంతే కదా, ఇవ్వలేదు. కాబట్టి అయ్యి కరెక్ట్ అయ్యిందన్న. నీకు కూడా సమాచారం చట్టం ఇచ్చున్నాను. ఇచ్చున్నా మనం ఇచ్చినాం కదా, దాని ప్రకారం కరెక్ట్గా సరేనా? ఎవరు కలెక్ట్ అయింది నేను తీసుకుంటాం. మళ్ళా వాటర్ పక్కన అర్థం చేయాలి. ఎలా తీసుకోండి నాకు తెలిసి దాని గురించి. మీరు ఇచ్చారంటే మీకు దాన్ని క్యారీ చేస్తాను. అంత అదే చెప్తున్నారు తెలుసా. కంప్లీట్ బిల్లు పాస్ అయిపోయింది. అలాంటి పేరుతో సాయమండి ఊరితో వేగ్గా చెప్పేది ఏగ్గా కాదు, పేర్లు కాదు. నువ్వు రా, నువ్వు ఇస్లాంతో వచ్చినావు. ఇస్లాంతో మమ్మల్ని పిలిపించారు. మీరా ఇస్లామిస్ట్ వచ్చినప్పుడు మమ్మల్ని పిలిపించారా? అంతేనా? మరి పిలుపు చేసినా కరెక్ట్గా చేసినప్పుడు మమ్మల్ని పిలిచారు. మీరా అది మీరు రచిత నాకు పిలవాలి కదా. నువ్వు నిర్ణయాలు కొంత వచ్చా నీకైతే వచ్చే నీకన్నా నాకు సబ్జెక్ట్ తెలియదా నాన్న? నువ్వు కనుక్కోండి చికాకి. అంత దారుణంగా ప్రతి విషయంలోనూ కరెక్ట్ గా లేదా. మనం ఎందుకంటే మన ప్రజలు ఓట్లు వేసి మనం పిలిపించినప్పుడు ప్రతి ఒక వారానికి ఒక్క రోజు నువ్వు కలిసి కూర్చుంటే పరిష్కారం చేసుకోవచ్చు. అధికారులు వస్తారు పోతారు. ఎక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడమ్మా. కొన్ని ఒకటి కాటిపోతున్నప్పుడు అందరిస్తుందో ఎక్కడ మాట్లాడి అక్కడ మాట్లాడడానికి యాడ్ డిస్కస్ చేయాలా? అది కాదు. పబ్లిక్ ఉంటారు, అధికారులు ఉంటారు, విలేకరులతో మాట్లాడచ్చు. పబ్లిక్ చేస్తా మనిద్దరు మాట్లాడు యాడ్ చేస్తుందా? డిస్కషన్ చేసి తల్లి చేసి ఈ ఫైల్ అంతా మీదే. ఈ ఫైల్ అంతా మీద ఎంత ఫైల్ ఉండదు. ఎన్నిసార్లు ఏమైనా చేసి ఈ ఫైల్ అంతా మీదే. సార్ ఇంకో విషయం అమ్మా. సార్ కమిషనర్ సార్
ఇంకొక విషయం సార్, ఎట్టా మేము ఒక 6 నెలల్లో పూర్తి అయిపోతున్నారు కాబట్టి సరేనా, శిలాపత్రం అందరం కౌన్సిల్ అయిపోయారు, చైర్మన్ పేరు మంచి పని చేయమ్మా, చచ్చిపోతే పేరు ఉంటుంది అంతేనా, నేను మన గుర్తుకు పోలేదు అదే చెప్తున్నా, అదే అదే చేయండమ్మా. నేనేమో సమ్మేళనంతో మాట్లాడాను, 2 సార్లు మాట్లాడినా మున్సిపల్ ఆఫీసులో, జగన్ లేవు మున్సిపల్ ఆఫీసులో. ఎప్పుడు అవుతుంది ఆమె తెలుపుతానే ఉంటాం, అయిపోతా ఉంటాం, 4 నెలలు అయిపోతుంది, మళ్ళీ ఏడు కూడా సిబ్బందికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ కి, ఆ తోటి కౌన్సిలర్స్ కి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన జాతరకు సంబంధించిన ప్రతి అంశం కూడా అన్ని చర్చకి రావడం జరిగింది. దాంట్లో కొన్ని అంశాలు మనకి ఆమోదయోగ్యంగా లేవని మన కౌన్సిలర్స్ చెప్పడము, దాన్ని ఏకీభవించడం అన్ని కూడా చాలా. కమిషనర్ గారు, వెంకటగిరి మున్సిపాలిటీలో 16వ వార్డు అనేది హార్ట్ ఆఫ్ ది టౌన్ సార్. రేపు జాతర జరిగేది కూడా మొత్తం ఆ ఏరియాలోనే ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఈ శానిటేషన్ విషయంలో కానివ్వండి, ఈ లైటింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం బాధ్యతగా ఇంకా కొంచెం చూస్తే బాగుంటుంది ఒక ఆలోచన. ఒకటి ఏంటంటే ఈ సందుగొందుల్లో కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సార్. వాళ్ళు ఏమవుతుందంటే ఈ లారీలు రావడానికి, ట్రాక్టర్లు రావడానికి కాలువల్లో ఈ మూటలు వేసేసి బండ్లు వచ్చేస్తా పైపులన్నీ ఇరిగిపోతున్నాయి. కనీసం ఎవరు పర్మిషన్ లేదు వాళ్ళకి, ఎవరు పర్మిషన్ ఇచ్చారు మనకి కట్టుకోవడానికి, ఆ కాలువలన్నీ అట్లా పగలగొట్టడానికి మనల్ని ఎవరిని పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వండి అనేసి నేను గతంలో కూడా చాలా సార్లు సచివాలయంలో మన స్టాఫ్ వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. నోటీసులు ఇవ్వలేదు, వెళ్ళి చూడడం కూడా చూడలేదు. కనీసం మనకు వేసుకోవడానికి కొత్తవి ఇబ్బంది అయినప్పుడు ఉన్నవన్నా కాపాడుకోవాలి కదా, అవి కొంచెం కేర్ తీసుకోండి సార్. తర్వాత ఏంటంటే ఈ యోగాంధ్ర గురించి పెట్టున్నారు కదా ఒక అంశము, ఆ మ్యాట్స్ అన్ని ఉన్నాయి సార్, జాగ్రత్త చేస్తున్నారా? అదే అదే అది ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మనకి ఉపయోగపడేటివే కదా, యూజన్ త్రోవేం కాదు కదా. అదే సార్ దాని గురించి ఇంకేదైనా కూడా మీరు ఈ శానిటేషన్ విషయంలో ఇంకా కొంచెం శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది సార్. బాగుంది, ఇంకా కొంచెం కిచ్చి కొన్ని ఇస్తా, ₹1 ఆక్రమణ చేస్తా జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఇచ్చుడు కిచ్చితో నేనే ఇటులే చూడండి, మీరే చూడండి, కిచ్చితో కూడా ₹1 ఆస్తున్నది ఏదో కూడా ఆక్రమిస్తున్నారు. ఆడొకటి కూడాను మన ఏదైనా పుల్లైపడి దగ్గర ఇంతకు ముందు పూర్వంలో లిఫ్ట్లు ఉన్నాయి, 20 సెంట్లు, అది కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆనుకొని ఆడ కూడా ఒక 20 సెంట్లు ఉన్నది, మా వార్డే. ఇంతకు ముందు కూడా ఇచ్చున్నాను. కనీసం దాంట్లో బోర్డు అయినా పెడితే, బోర్డులు పెట్టించాలి, బోర్డులు పెట్టి కదా, అది బోర్డు అయినా పెడితే ఎవరు ఆక్రమించే దాన్ని ఉండదని. ప్రజలు మోసపోతున్నారు, డూప్లికేట్ పెట్టారు తెచ్చి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు పాపం. శంకరయ్యను అడుగుతున్నాము, దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయాలా అంటే ఇక్కడ కౌన్సిల్ అడిగేస్తున్నాము, తర్వాత దాన్ని ఫాలోఅప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ దాకా మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్ లో మాట్లాడుతున్నాము. పెట్టారా లేదా, ఎప్పుడైతే వాయిస్ ఇచ్చావో దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే ఉంటది. వాళ్ళు బోర్డు పెట్టారా లేదా వాళ్ళని అడగడము అవన్నీ కూడా నీ బాధ్యత మరి చేస్తా కదా. చేయకుండా నువ్వు ప్రసాద్ వచ్చేసి వాళ్ళని మనం కౌన్సిల్ అడిగేది కాదు, మనం దాన్ని ఫాలోఅప్ చేసుకుంటాం. కూడా పిల్లలు చేసేది మంచి పని పెడతానే రాజకీయ నాయకు చేస్తాడు, ఇంకొక ఎమ్మెల్యే చేస్తాడు, ఇంకొక ఎంపీ చేస్తాడు, మాజీలు ఎంపీలు చేస్తుంటాడు. అందుకని అన్న మళ్ళీ పెడతాను, అన్న మళ్ళీ పెడతాను, అడిగినప్పుడు మళ్ళీ పెడతాను అంటారు. మనందరం కలిసి దాని మీద వాళ్ళ దగ్గర కూర్చుంటాం, చేపిద్దాం కదా. కాలువల మీద కట్టేస్తున్నారు, అంటే ఈ రోజు ఇది ఇక్కడ వదిలేదు, రేపటి నుంచి దీన్ని ఫాలో చేయను. మా వార్డే మన వార్డే గురించి ముందు వెనక కాలంలో ఆ బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్
కదా నువ్వు ఇప్పుగా మన ఇద్దరు వర్క్ చేసి ఇద్దరు మీరు కంపెనీకి నువ్వు ఇప్పుగా నేను కౌన్సిలర్ నువ్వు ఇప్పుగా ఉండవు ఇప్పుడు రాసిద్దాం ఇద్దరు మన ఇద్దరు డ్యూటీ రాసిద్దాం కమిటీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు కదా నీ వార్డులో గురించి నీకు నేను చెప్తున్నాను నా వార్డులో నీకు తెలుసు నీకు పూర్తి విషయం తెలుసు ఏమి వెనక ఏముండదో నీకు తెలుసు వెనక ఏమి ఉండదు నీకు అన్ని తెలుసు కౌన్సిలర్కి నీకే ఉంటుంది పూర్తి అధికారం ఆ వార్డు పైన నాకు ఉండదు విప్పుగా నేను చెప్పేది రావచ్చు అలాగే ఆ డిపార్ట్మెంట్ అధికారులకి మీడియా సిబ్బందికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్ మా వార్డులో ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను కుక్కల బెడద ఎక్కువగా ఉంది. అసలు వార్డులలో తిరగడానికి కూడా భయపడుతున్నారు సార్. కొద్దిగా కుక్కని పట్టించేదో ఏదో ఒకటి చేయండి సార్. బర్రెల సమస్య ఎక్కువగా ఉంది. ఆడ స్కూల్ దగ్గర ఆడ పోయే దగ్గరే బర్రెలు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. మీకు ఇంతకు ముందు అర్జీలు కూడా వచ్చింటాయి మా వార్డు నుంచి. కొంచెం యాక్షన్ తీసుకోండి సార్. అసలు వాళ్ళైతే ఎవరు మాట వింటం లేదు సార్. మేము కూడా ముగించుకున్నాం అడిగి కుక్కల మీద మాత్రం యాక్షన్ తీసుకోండి సార్. చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ మా వార్డులో అంగన్వాడీ స్కూల్ ఉంది సార్ ఒకటి. అక్కడ ముందర చెత్త చాలా వేసేస్తుంటారు సార్. చిన్న పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అలా అది ఎత్తించేసి బోర్డు పెట్టాలని కోరుకుంటున్నాను సార్. నేను చెత్త వేయరాదు, చెత్త వేసిన వాళ్ళకి ఫైన్ అని చెప్పి ఒక బోర్డు రోడ్డు మీద కావాలంటే చిన్న పిల్లలు రోగాలు వస్తాయి. ఈ సమస్య మీద కొంచెము దృష్టి పెట్టండి సార్. అలాగే 1 నుండి 25వ వార్డు 1 నుండి 25వ వార్డు అనేది కొన్ని బిల్లులు పెట్టున్నారు సార్ మీరు. అది మా వార్డులో కూడా వేసేటప్పుడు కొన్ని చెప్పండి సార్. గుంతులు అవి ఉన్నాయి అదంతా కూడా కొంచెం మాకు తెలియజేయండి. లైట్లు అవి వేసేటప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి. మా వార్డులో ఎన్ని లైట్లు పోయినాయి ఏమన్నీ ఇస్తాం మేము. ఓకే సార్. అదేవిధంగా కమిషనర్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, తోటి సహచర కౌన్సిలర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ సిబ్బందికి మరియు ఇతర ఉద్యోగస్తులు కూడా ఈరోజు కనపడుతున్నారు. హౌసింగ్ అంగన్వాడీ అంతా ఏటీ గారు కూడా ఉన్నారు. అంతా కూడా అందరూ కూడా నా యొక్క ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదాలు. మాట్లాడిస్తావా ఘనంగా మన వెంకటగిరి పోలేరమ్మ తల్లి అనాదిగా నుంచి చేయడం చాలా ఘనంగా జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం కూడా జరిగింది. దాంట్లో పోయినసారి కూడా మన ఎమ్మెల్యే గారి ఇక్కడికి వచ్చి నిధులు కూడా వస్తున్నాయని కూడా తెలియజేశారు. కానీ ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు కమిషనర్ గారు కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. మనకే రాలేదు సార్. దీంట్లో మనకు పెట్టుకునే దానికి ఏం లేదు అసలు. ఎండోమెంట్ వరకు ఇప్పుడు ఈ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా ఎండోమెంట్కి వస్తాం. మన సమానం ఎండోమెంట్కి వెళ్తారు. సరే సార్. అవి పబ్లిక్ టాయిలెట్స్ కూడా వాళ్ళకే వస్తాయి కదా. పబ్లిక్ టాయిలెట్స్ మనమే పెట్టుకుంటాం. అదే కదా సార్. ఇప్పుడు ఎండోమెంట్ సంబంధించే కదా ఇది. పబ్లిక్ టాయిలెట్స్ వాళ్ళు ఆల్టర్నేటివ్ ఫిక్స్ చేయాల్సింది. ఎక్కడ కూడా జాతరలు జరిగేటప్పుడు ఇది ఎండోమెంట్ వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడ కూడా వాళ్ళే పెట్టుకోవడం, వాళ్ళే చేసుకుంటారు మామూలుగా. అది ఒక్కసారి మీరు కనుక్కుంటే బాగుంటుంది. మా కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు మన నుంచి ఇప్పుడు ఏవైతే జాతరలు తీసుకున్నామో వాళ్ళ నుంచి మనకు పాసిబిలిటీ ఉన్నట్టు ఏమున్నది అదే సార్. ఇప్పుడు చేసే డబ్బులు ఇంకా మనము జాతర ఉద్దేశించి మన వెంకటగిరి ప్రజలకు మన మున్సిపాలిటీ తరఫున మనం ఇచ్చేటువంటి ఇస్తున్నాం. భక్తులకు వచ్చే వాళ్ళ కింద ఎండోమెంట్ ద్వారా మామూలుగా జరగాల. అటువంటి దాంట్లో ఉన్నాయా? ఇప్పుడు మీరు బారిగేట్లు కానీ ఇప్పుడు ఇక్కడ పెడతారు చూడండి, ఈ కార్లు వెహికల్స్ వచ్చేటప్పుడు వీటన్నీ కూడా అవన్నీ కూడా చేస్తున్నారు కదా.
దాన్ని కూడా ఒకసారి వాళ్ళు అడగండి. కానీ ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఇయర్ కూడా మనం పెట్టాము. ఈ పబ్లిక్ ట్యాప్ ఇది తెచ్చినప్పుడు మనం సొంతంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని చేస్తున్నామా, లేకపోతే లీజుకు తీసుకొచ్చి 2 లక్షలు మామూలుగా వాళ్ళు కట్టుకున్నామా? లాస్ట్ టైం వచ్చేసి 1,30,000 అయింది. ఇంతవరకు వాళ్ళకి పేమెంట్ జరగలేదు. మన నుంచి అవును సార్, అవి మన మున్సిపాలిటీ తెప్పించుకొని 2 lakhs టెంపరరీ వచ్చి గుంటూరు నుంచి వస్తాయి. వాళ్ళు వాళ్ళే తీసుకెళ్ళిపోతారా? మళ్ళీ తీసుకెళ్తారు. మనకి ఇది లేదు. టెంపరరీ అంటే మామూలుగా ఈ పెట్టేదే అసలు అంత కాస్ట్ కూడా మామూలుగా రెంట్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎంత ఉంటాయి. అయితే మనం ఏదో మున్సిపల్ గారు తీసి పెట్టుకుంటాను ఉపయోగపడతాయి. ఎక్కడ మన జరిగినప్పుడు అలాంటి కొన్ని చూడండి, ఆలోచించండి. ఆ డబ్బులు వాళ్ళతోనే రాబట్టి. సరే సార్. సార్ పోతే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు వెంకటగిరిలో మన పోలేరమ్మ గుడ నుంచి జీనిగిరి ఇది నుంచి కవర్ స్లాబ్స్ అనేది గతంలో ఒకసారి పెట్టినప్పుడు సరిగా చేయని దాని వల్ల లాస్ట్ ఇయర్ దాన్ని దగ్గరుండి మరలా పెట్టారు. మరలా కూడా మేము అక్కడ జీనిగిరి ఇది నుంచి కుమ్మరం వీధి పోతే మన ఆంజనేయ స్వామి టెంపుల్ దాకా కూడా దగ్గరుండి చాలా వరకు వేయించాం. మేమే దగ్గరుండి వాళ్ళ దగ్గర ఉండి ఎక్కడెక్కడ కవర్ స్లాబ్స్ పోయినట్టు వేయించాం. కానీ ఇప్పుడు కొద్ది వరకే డ్యామేజ్ అవుతాయి. కాబట్టి 2 లక్షలు అనేది ఆడ ఎక్సెస్ అవ్వచ్చు. మనం ఇప్పుడు తీసుకున్న అంచనాలు మాత్రమే. దాంట్లో వచ్చేసి 30,000 కావచ్చు, 40,000 కావచ్చు. ఆ మిగిలిన అమౌంట్ అనేది వాడేటప్పుడు దానికి ఏదైనా చేయడానికి పోయినసారి కూడా అక్కడికి అది లాస్ట్ ఇయర్ అన్న కొంత పని జరిగింది. అంత ముందే పెట్టి చాలా వరకు వేయాల. చాలా మంది మా కాలంలో రథం వచ్చేటప్పుడు ఎంతో మంది పడిన దాని వల్ల మేము దగ్గరుండి ప్రత్యక్షంగా చూసిన దాని వల్ల పోయిన లాస్ట్ ఇయర్ దగ్గరుండి వాటికంతా కౌన్సిలర్ లేపించామన్న. ఒక 2 days వచ్చేసి మీరు ఒకసారి పరిశీలించండి, మేము కూడా వస్తాం. చూడండి ఎక్కడ అవసరం ఉన్నట్టు అక్కడ వేయండి. మిగతా వాటికి ఇంకెక్కడన్నా అవసరం ఉంటే ఉపయోగించండి, లేదంటే దాన్ని చూడండి. దాని గురించి వచ్చాడో లేదు ఆయన ఎవరు చెప్పడు. ఎప్పుడు వస్తాడో లైట్ వేస్తాడు పోతాడు. ఆయన పోతాడు. ఉండేది ఇప్పుడు వస్తే ఇంటిమేట్ చేసి కౌన్సిలర్ కి పక్కన ఎక్కడ లైట్లు పోయిండా ఏందనేది తెలియజేస్తారు. తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ స్టాఫ్ ని పెట్టుకుని బ్యాచ్లు లాస్ట్ ఇయర్ కూడా ఒక 5-6 బ్యాచ్ల దాకా డివైడ్ చేసి మొత్తం వెంకటగిరి మొత్తం కూడా కవర్ చేశారు. ఈసారి కూడా మీరు కొత్త కాబట్టి మీకు కొంచెం తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంకోటి ఏంటంటే మొన్న లాస్ట్ మీటింగ్ లో కూడా మీకు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. దాని మీద నిన్న కూడా మీరు చెప్పారు, కానీ ఈరోజు వస్తామని రాలేదు. అది ఫోన్ చేశాడు వస్తాదన్నాడు, జేసీబీ రాలేదు. ఇప్పుడు మేమందరం కూడా కొన్ని 8:30 వస్తాదని ఫోన్ చేశాడు నాకు. మళ్ళా ఫోన్లే రాజా అనే అబ్బాయికి ఫోన్ చేశాడు, మళ్ళా ఫోన్ కూడా చేయలేదు. సార్ ఇప్పుడు మేము ఒక అర్జీ ఇస్తున్నామంటే దాంట్లో సర్వేర్ చెప్తున్నారు, మీరు వస్తున్నారు, మళ్ళా దాన్ని ఇదిగా స్థలాలు కొన్ని ఇచ్చున్నాం నీకు. మళ్ళా కూడా అడిగాను, మళ్ళా పోటీ పెట్టింది అయిపోయింది. ఇప్పుడు ఇచ్చి మనం అయిపోయింది. సర్వేర్ గారు సుబ్రహ్మణ్యం చూడు, ఇప్పుడు అందరూ అక్కడ ఉండే వాళ్ళు కౌన్సిల్ అందరూ కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఆ ఏరియాలో అక్కడ ఎందుకు ఆగిపోయిపోతున్నాయో ఇంకోటి అవుతున్నాయనే ఉద్దేశంతో ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పరిశీలించి చేస్తే మరలా మీరు పోటీ పెట్టిందని మేము అడగాలంటే అడుగుతూనే ఉంటాం. దానికి కాదు, దాన్ని చూసి సర్వే చేసి ఎక్కడి వరకు ఏముందనేది చేస్తే బాగుంటుంది అంటాడు. ఆయన చెప్పే సమాధానం మా సరిగా లేదు. కాబట్టి ఆ రామారావు అక్కడ ఎక్కడ వస్తున్నాడో అలా చూసి ఆ ఏరియాలో పోయి ఇప్పుడు ఒక్కరిని పంపించారు పాపం. ఆ చిన్న వాళ్ళు అసలు నడవలేకపోతున్నాడు. అతను ఆయన సార్ నన్ను సార్ చెప్పి నా పేరు రాపింది సార్, వాళ్ళు టెంపర్ పడి అసలు మన పర్మనెంట్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎక్కడెక్కడ అలాట్ చేశారు ఆ లిస్ట్ మాకు అందరికి కూడా మున్సిపల్కి అందరికి కౌన్సిలర్లు అందరికి కూడా తెలియజేస్తే ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి ఎవరు పర్మనెంట్, ఎవరు టెంపరవరీ, ఎవరు అసలు వస్తున్నారా లేదా అనేది మాకు ఆ లిస్ట్ ప్రకారం చూస్తే కూడా బాగుంటుంది. కాబట్టి మీరు ఇద్దరే సరిగా చాలటంలా, వాళ్ళు అసలు పని చేయని వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఏ విధంగా చేస్తారు చెప్పండి సార్. క్లీన్ చేసి కూడా చూపించాం. ఆ యొక్క బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, అవుతుంది కూడా అప్పుడు అన్నారు. ఆ శంషాద్ గారు చెప్తే బాగుంటుందమ్మా. ఇప్పుడు అది మీకు 279 సర్వే నెంబర్ కింద ఆ రోజు రాసి పంపించి చేయించాం. దాని కింద మీకేమన్నా ఇప్పుడు వస్తుందా లేదా
ధన్యవాదాలు. అలాగే ఇక్కడ హాజరైనటువంటి నమస్కారం. ఏంటంటే అన్న అడిగినటువంటి విషయం వాస్తవము. అప్పుడైతే ఫస్ట్ అంగన్వాడీస్కి అన్నింటికి బిల్డింగ్ శాంక్షన్ చేశారు. కానీ నాబార్డ్లో వచ్చేసి మున్సిపాలిటీకి రాదని చెప్పేసి అది రద్దు చేయడం జరిగింది. మళ్ళీ ఎక్కడెక్కడైతే బిల్డింగ్స్ లేవో అవన్నీ పంపించినాము. మీ వార్డులో కూడా పంపించడం జరిగింది. వస్తే కనుక త్వరగా శాంక్షన్ అయితే మేము కట్టించగలమని మేము తెలియజేస్తున్నాం. మున్సిపాలిటీలో అయితే శాంక్షన్ కావాలి ఎట్లమ్మా? నాబార్డు నిధులు అయితే మున్సిపాలిటీకి రావు. ఇంతకుముందు నాబార్డుతో ఫస్ట్ చేశారు కానీ అవి రాలేదు. ఇంకా మనకు మున్సిపాలిటీలో మనకు 16 బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి 52 అంగన్వాడీ సెంటర్స్కి. అవన్నీ కూడా సర్వే నెంబర్స్ అన్ని కూడా తీసేసుకున్నాం, సైట్ అంతా తీసేసుకున్నాము. ఎప్పుడైతే మనం శాంక్షన్స్ కడుగుతామో అవన్నీ కూడా మేము మన డైరెక్టర్ గారికి కూడా అప్పుడు గతంలో కూడా పంపించడం జరిగింది. ఇక్కడైతే ఇంకా శాంక్షన్ అయితే రాలేదు. వస్తే మాత్రం ఫస్ట్ మీ వార్డులోనే మున్సిపాలిటీ చాలా మంది అందరు కౌన్సిలర్ కూడా అదే విధంగా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవును, 52 అవన్నీ కూడా చేస్తే మాత్రమే ఉన్నాయి. అవునమ్మా, అవన్నీ చేస్తే బాగుంటుంది. సార్ హౌసింగ్ వస్తే మా ఏరియాలో చాలా మందికి ఇల్లేమో ఫస్ట్ వాళ్ళకేమో వేశారు ఉన్నారు సార్. ఏ గారు మీరు అంతకుముందు ఉన్నారు, వాళ్ళు మీరు కొత్తగా వచ్చినట్టున్నారు. మా ఏరియాలో వాళ్ళకి అప్పుడు ఇచ్చినప్పుడు వ్యూవర్స్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ కాంట్రాక్టర్లో వాళ్ళు వేసి ఈ బీమ్ వర్క్ వేసారు. ఆ బీమ్లు ఎట్టున్నాయంటే కానీ మొత్తం బెండ్ అయిపోయి 9 ఇంచులు ఉండాలి బీమ్ని 6 ఇంచులుగా వేసారు. దానివల్ల అసలు ఇల్లు కట్టుకోలేక వాళ్ళు అట్లాగే ఏం చేసుకోలేక వదిలేశారు. ఇప్పుడు దాని పరిస్థితి ఏమవుతుంది చెప్పండి? 6 ఇంచ్ కాదు, వాల్స్ కాదు, బీమ్సే. చుట్టూ మన పిల్లర్ వేసిన తర్వాత బీమ్ వేస్తారు కదా కింద, స్టార్టింగ్ బీమే రాజా. అదే చెప్పు, ప్లింత్ బీమ్. మామూలుగా ప్లింత్ బీమ్ వేస్తారు కదా, ఆ ప్లింత్ బీమ్ కి మనం పిల్లర్ వేసిన తర్వాత మామూలుగా 9 ఇంచులు ప్లింత్ బీమ్ వేస్తే దాని మీద వాల్ కడతారు. ఆ కాంట్రాక్టులు మీరు ఇచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టులు దాన్ని 9 ఇంచులు కానీ 6 ఇంచులు వేసారు. ఈ 6 ఇంచులు వేసిన తర్వాత ఆ బీమ్లన్నీ బెండ్ అయిపోయినాయి. ఆ బెండ్ అయిపోయిన దానివల్ల వాళ్ళు ఆడకొచ్చి చూసుకొని నేను కూడా వెళ్ళి చూశాను. ఆ ఫొటోస్ నా దగ్గర కూడా ఉన్నాయి, నేను చూసినాకి. ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను, కానీ మీరు వెళ్ళి చూడండి. అక్కడ మొత్తం ఆ మట్టి కూడా దిగిపోయి ఆ బీమ్ ఊరికే అట్లా ఉన్నాయి. వాళ్ళు దానివల్ల ఏం చేశారంటే ఆ కాంట్రాక్ట్లు అట్లా వీళ్ళు ఏం చేయలేదు. వాటి పరిష్కారం మార్గం ఎట్లా ఉంటుంది మాకు? మేము ఇస్తామా, మా వార్డులో మేము ఇస్తాం, వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు అలాంటివి కాంట్రాక్ట్ నుంచి ఇప్పుడు పనికిరావు. 9కి 6 వేస్తే దాని మీద బిల్డింగ్ నిలబడదు, ఆ ఇల్లు నిలబడదు. దానికి ఏం చేస్తారు? మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేపిస్తారా? అవును, ఎవరు చేయాలా? ఎవరు బాధ్యత వహించాలి దానికి? డిపార్ట్మెంట్. సరే, దానికి వచ్చిన 50,000 దాంట్లో పోతుంది కదా. అలాంటి ఇప్పుడు వాళ్ళు ఎందుకు బెనిఫిషియల్ చేస్తారు? ఇప్పుడు మీరు కాంట్రాక్ట్లు పెట్టారు, కాంట్రాక్ట్ ఇచ్చేసారు. లేదు మీరు లేదులేండి. మీరు లేనప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీ ద్వారా హౌసింగ్ ద్వారానే కాంట్రాక్ట్లు మాట్లాడించి కాంట్రాక్ట్లు పెట్టించారు. అవునా రాజా? అంటే జరిగింది. కాబట్టి ఆ విధంగా జరిగినప్పుడు ఇప్పుడు దాని బాధ్యత ఎవరు వహిస్తారు చెప్పండి? ఇప్పుడు పేదవాడు దాన్ని కట్టుకోలేడు పరిస్థితుల్లో. ఆల్రెడీ అడిషనల్ ట్రాన్స్ఫార్మర్ పెడతాం, వర్క్ జరుగుతూ ఉంది. అందుకే కొద్దిగా ఇంట్రెషన్స్ కూడా వస్తున్నాయి. వర్క్లని పోలేదు దృష్టిలో పెట్టుకొని అడిషనల్ డీటెయిల్స్ జరుగుతుంది. ఇంట్రెషన్స్ తగ్గించేదానికి చాలా ముందుగానే స్టార్ట్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ ఫెన్సింగ్ కూడా అన్నింటికి చూసుకొని ఏర్పాటు చేస్తాం. వైడ్స్ కూడా సార్ కొంచెం మనకు మధ్యలో క్రాస్ లో అప్పుడు తీశారు. ఈ రథం వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఆ ముందు రోజే వాటిని క్లియర్ చేయకుండా ఇప్పుడు అదే సార్, ఇప్పుడు వాటిని క్లియర్ చేయాలంటే కొత్త పోల్స్ అవన్నీ లిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఆ పోల్ ఎత్తడానికి కొద్దిగా ఇబ్బందులు చాలా వస్తాయి. జాతర ముందు ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. నేను ప్రతి ఒక్క నెలలో చెప్తున్నాను సార్, ఉమ్మడి కాలంలో పగిలిపోయింది కదా రోడ్డు సార్, గుర్తుందా? మమ్మల్ని గుర్తొస్తుంది, పని మాత్రం చేయట్లేదు. దాని ఎందువల్ల మీరు అది
ఇది జాతర కన్నా చేయాలని కోరుకుంటున్నాను సార్. లేకపోతే పోలేని ఒప్పుకోదు ఇష్టం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ షెడ్ పోయినసారి లైట్లు వేశారు. ప్రతి ఒక్క వార్డులో పోయినసారి ఏదో వేశారు లైట్లు. అది ఏసీ నాటి కాలిపోయాయి మేడం. ప్రతి ఒక్కప్పుడు కూడా 10 లైట్లు ఒక్కొక్క వార్డులో 10 లైట్లు ఎగడం లేదు. ఏసీ బోర్డులన్నీ కాలిపోయాయి. అది ప్రాబ్లం ఎక్కడో అది చెప్పాలి. లైట్లు సార్ లైట్లు వేసేది మీరు వేసి వెళ్ళిపోయేదాకా 5 నిమిషాలు ఆగిపోయింది. మీరు ఇంటికి పోతా ఉంటారు బట్లో అప్పుడు ఆగిపోతుంది. రన్నింగ్ తర్వాత ఆగిపోతుంది. అది కనీసం అన్ని లైట్లు ఆ బోర్డు తిప్పించి కాంట్రాక్ట్ ఎవరు నిజంగా నేను చెప్పేది ఏంటంటే ఈసారి కూడా జాతర కూడా ఇదే విధంగా జరిగితే ఒక లైట్ కూడా ఉండదు. కావాలంటే ఓడే చెప్పారు నాకు. అంటే నేను ఎందుకు అడుగుతా అంటే సార్ ఓడే చెప్పారు ఎందుకని చెప్పారంటే సార్ మేమేం చేసాము తెచ్చిన కాంట్రాక్టరు తక్కువ లైట్ తెచ్చాడు. చెన్నైలో ఏడో మిగిలిపోయినాడు తెచ్చి అదే చేశాడు. నాకేం చేయాలి సార్? ఏదో 2 నిమిషాలు ఆగిపోతుంది లైట్. ఇదే అంటే సార్ ఈ లైట్ ప్రాబ్లం చూసేదానికి బాగుంది, లోపల ఉండే ఇన్స్ట్రుమెంట్స్ తక్కువ. చెన్నై బజార్లో తెచ్చినట్టు వెంట అదే చెప్పాడు చేసినాడు. ఇది అయితే సార్ ఈసారైనా జాతరకి మంచివైన నాణ్యత తీసుకొని వచ్చి సార్ కంపెనీని బాగా కంపెనీ ఉన్నట్టు తెచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఇవ్వాలన్నా కంపెనీ లేకపోతే బిల్లు ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కంపెనీ లేదు ఎందుకు ఆగిపోయాయి? ఇప్పుడు మీ కంపెనీ లేవు, బిల్లు లేదు, ఎందుకు లైట్ ఆగిపోయాయి? ప్రతి ఒక్క లైట్ ఆగిపోయాయి సార్. లేదు సార్. మళ్ళీ ఒకటి ఏంటంటే వాటి అయితే రావు సార్. ఇప్పుడు అంతకుముందు వేసాం కదా, మనగా అంతకుముందు వేసి ఉన్నాయి. ఇప్పుడు వేసినటువంటి మొత్తం ఆగిపోతున్నాయి కదా. రైట్ జరుగుతున్నాయి సార్. నేను చెప్పేదంటే కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి. ఆ బోర్డు అంటున్నారు, ఆ బోర్డు లేదు మనకు తెలియదు. ఆ బోర్డు వేస్తానంటే తీసుకుని వస్తాడు, వేస్తాడు స్తంభానికి, ఒక కరెక్ట్గా ఒక 5 నిమిషాలకి అయిపోతుంది. అదే సార్ గవర్నమెంట్ తెలియదు కాబట్టి అడుగుతున్నారు. గవర్నమెంటే ఏది అందరికి ట్రైనింగ్ అందరు పిలిపించి ట్రైనింగ్ ఇస్తారు. అదే సార్ లేడీస్ ఎవరు నేర్చుకోవాలన్న వాళ్ళకి జరుగుతుందా? మళ్ళీ మనం ఏంటంటే శ్రీశక్తి మనం పోయే దావలో నీళ్లు వాటర్ ఎక్కువ. కాలువ అంతకుముందు సంవత్సరం నుంచి కాలువ తీసుకుంది సార్. దానికి కాలువ ప్రజెంట్ అత్యవసరం. కాలువ అది కంపల్సరీ శాంక్షన్ చేయమని కోరుతున్నాం మేడం. కంపల్సరీ రాసుకోవాలా సార్? ఏజెండాలను పెట్టాలా రాసుకో. ఇప్పుడు మన సమస్యలు పెట్టండి సార్. నెక్స్ట్ అజెండాలో మా వార్డు సమస్యలు ఒక్కటి కూడా పెట్టడం లేదు. ఇప్పుడు హౌసింగ్ సార్, హౌసింగ్ 2-4 లక్షలు శాంక్షన్ అయింది అంటున్నారు కదా. ఇప్పుడు అది ఇంకా వచ్చిందా ఇంకా రాలేదా? ఇప్పుడు నేనే జగనన్న కాలనీ కాదు, ఇల్లు ఓన్ హౌస్ వాళ్ళు కట్టుకోవాలంటున్నారు కదా. వాళ్ళు చెప్తానేమన్నారు కానీ ఎందుకంటే అక్కడ ఏముంది కదా, అక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. దమ్ములు ఎక్కువ వస్తున్నాయి. 40 లైట్లు ఉన్నాయి మేడం మా వార్డులో. లైన్ ప్రాబ్లం ఉంది సార్. అంటే లైట్స్ పోయినాయి ఉన్నాయి, లైన్ ప్రాబ్లం ఉంది. 3 గదులు వెళ్ళలేదు. ఆ లైట్ కాంప్లీట్ చేయించాలి. ఆ మనోజ్ మాట్లాడుకోవచ్చు. లైన్ ప్రాబ్లం ఉంది. చాలా ఇబ్బందులు ఉంది లైట్ వల్ల. పొలాలు ఉన్నాయి కదా, ఏరుంది కదా, ఎక్కువ పాములు వస్తున్నాయి. త్వరగా మేడం మా వాడికి చిమ్మడానికి ఒక్కరే వస్తున్నాయి 20 రోజుల నుంచి. ఒకరి వల్ల ఆ వార్డు మొత్తం ఎలా ఊరిలో ఉంటుంది. ఇప్పుడు ఒక మనిషిని రోజుకి 15, 18, 20 అలా ఆప్షన్ సార్వాళ్ళ చెత్త అలాగే ఉంది. బీచింగ్ చెల్లడానికి కూడా బీచింగ్ కూడా లేదంట మేడం సచివాలయంలో. బీచింగ్ లేదని బీచింగ్ నుంచి పంపిస్తున్నాము. దోమలు ఎక్కువ ఉన్నాయి సార్. మాకు ఏరియా మూడే చెట్లు విపరీతంగా పెరిగిపోఉన్నాయి. దోమలు ఎక్కువ వస్తున్నాయి. జ్వరాలు కూడా అట్లాగే ఉన్నాయి. మీరు త్వరగా దాన్ని కేర్ తీసుకోకపోతే ఇబ్బంది పడతాం. మేమే మిమ్మల్ని ఏం అడగరు, మమ్మల్ని వచ్చి అడుగుతారు, మా ఇళ్ళకి వచ్చి అడుగుతారు. త్వరగా దాన్ని త్వరగా చేయించమని ఓకే మేడం.
మాట్లాడి కట్ చేస్తే పర్వాలేదు. గంటలు నా చూడ డౌన్ అయిపోతా ఉన్నది. నా బాధ అరగంట తక్కువ పడతాను. సభాధ్యక్షులు పట్టణ ప్రథమ పౌరురాలు శ్రీమతి నక్కా బానుప్రియ గారు, కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, నాతోటి కౌన్సిలర్లకు, మున్సిపల్ సిబ్బందికి, ఇతర డిపార్ట్మెంట్ ఇచ్చేసిన అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వెంకటగిరి జాతర సందర్భంగా అనేక మంది అనేక విధాలుగా మాట్లాడారు. అయితే మరి కమిషనర్ గారు వచ్చిన తర్వాత అన్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు, ఎక్కడికైనా అలర్ట్ అవుతూ ఉన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ వెంకటగిరి జాతర మన కమిషనర్ కొత్త కావచ్చు, కొత్త అయినా ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు జరిగిన జాతరలు ఏంటంటే ఇప్పుడు పెట్టినట్టే 1 నుంచి 25 వార్డుల వరకు అన్ని పెడతా వచ్చారు. శానిటేషన్ కానీ, లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ 1 నుంచి 25 అంటారు. కొంచెం జాతరలో శేషవాళ్ళకి దొరకనాయా పరిశీలేదు. అంతకుముందు జరిగిన జాతరలు కూడా ఇవ్వలేదు. అదేమంటే 25 వార్డులు అంటారు. 25 వార్డుల్లో టౌన్లో ఎన్ని వార్డులు ఉన్నాయి, పక్కన బెల్ట్ విలేజ్ వాతావరణంలో ఉన్న వార్డులు ఎన్ని ఉన్నాయో, ఎక్కడే పని చేశారో దాని మీద అబ్జర్వేషన్ లేదు. నేను కమిషనర్ గారికి నా రిక్వెస్ట్ ఒకటే, కొంచెం అవసరం జరిగింది, వాటి మీద చర్యలు తీసుకోండి, వాళ్ళ ఇబ్బంది పెట్టాలని నేను చెప్పడం లే. అయితే అప్పుడు జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా, ఎక్కడ వేసిన పనులు ఎక్కడ కాకుండా, ఎక్కడ 25 వార్డులు అన్నారు, ఏ వార్డులో పని జరిగింది, శానిటేషన్ ఎక్కడ జరిగింది అనేది కమిషనర్ గారు స్వయంగా పరిశీలించి దాన్ని చేస్తారని నేను ఆశిస్తున్నా. అదేవిధంగా వాటర్ సప్లైలో కూడా కొన్ని వార్డులలో మోటార్లు పోతున్నాయి, కొన్ని వార్డులో పోవు, కొన్ని వార్డులు ట్రబుల్ వస్తున్నాయి. ఆ వాటర్ ప్రాబ్లం కాడ బండ్లు పంపిస్తున్నారు ట్యాంకర్లు. ఆ ట్యాంకర్ నీళ్లు పచ్చగా వస్తున్నాయి, నీళ్లు తాగేదానికి ఉపయోగపడడం వల్ల జాతరకు వచ్చిన చుట్టాలు మన ముందు ఎగతాలు చేస్తున్నారు. ఇవేనా మున్సిపాలిటీ నీళ్ళు? ఆ పొరపాటు కూడా రాకుండా ఒకసారి కమిషనర్ గారు జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి సూర్యుని నేను చెప్పుకుంటూనే ఉండా, నా వార్డులో 5 శ్మశానాలు ఉన్నాయి. ఈ 5 శ్మశానాల గురించి ఒక్క శ్మశానం కూడా పోయిన దారి లేదు, దాన్ని పరిశీలించండి, దాన్ని కౌన్సిల్లో పెట్టండి, దానికి న్యాయం చేయండి అని పెంచుకు చెప్తానే ఉన్నా. మా పీరియడ్ కూడా అయిపోతా ఉన్నది, మా చైర్మన్ గారు చెప్తానే ఉన్నా, మా చైర్మన్ గారు ఊన్ కొడతానే ఉన్నారు, జరిగిపోతానే ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు లాస్ట్ పీరియడ్లో ఉన్న మా చైర్మన్ గారు దయదలిచి కమిషనర్ గారు చెప్పి దానికి ఆ శ్మశానాలకి న్యాయం చేస్తారని కోరుతున్నాం. అదేవిధంగా నా వార్డులో ఇప్పుడు 40 లైట్లు వెళ్ళడం వల్ల కొంచెం జాతర కేసారు లైట్లు, ఆ తర్వాత లైట్లే వేయలే నా వార్డులో. అనేక సార్లు నేను కమిషనర్ గారు కూడా చెప్పా, కమిషనర్ వేపిస్తామని అన్నాడు. కాబట్టి నేను ఎవరిని నిందించడంలా, పొరపాటు జరిగాయి ఇంతకు ముందు. ఇప్పుడు మన కమిషనర్ హయాంలో ఆ పొరపాటు జరగదని పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉన్నది. కాబట్టి ఈ జాతరకి సక్రమంగా ప్రజలకి అన్ని విధాలుగా మనం న్యాయం చేస్తేనే ఆ పోలేరమ్మ తల్లి మనం అందరూ కూడా క్షమిస్తారు. మనం ఏదో తూతూ మంత్రం చేసి నాయకులు కావచ్చు అందరూ కూడా జాతర జరిగిపోతుంది, ఏదో పని చేసుకుని బిల్లు చేసుకుని పోతారులే అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కరు కూడా అధికారులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, చైర్మన్ కావచ్చు, ప్రతి ఒక్కరు చేసే పనుల మీద అబ్జర్వేషన్ పెట్టి జాగ్రత్తగా చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం వెంకటగిరికి మున్సిపల్ లిమిట్స్లో ఇక్కో ఏళ్ళ దగ్గర నుంచి మనకు మున్సిపల్ లిమిట్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏర్పేడు పెంచలపాన జాతీయ రహదారి, ఆ రహదారికి కొంతవరకు మాత్రం హ్యాండ్లూమ్ టెక్నాలజీ వరకు అటు బంగారుపేట క్రాస్ వరకు మాత్రమే సెంట్రల్ లైటింగ్ వేస్తున్నాం. కాబట్టి దాన్ని స్థానిక శాసనసభ దృష్టికి తీసుకుపోయి మన ఎంపీ గారి దృష్టికి తీసుకుపోయి అది జాతీయ స్థాయి కేంద్ర స్థాయి జరిగేది కాబట్టి ఆ ఎంపీ గారితో సంప్రదించి దాన్ని కౌన్సిల్లో పెట్టి ఆమోదించి సెంట్రల్ లైటింగ్ ఇచ్చే వరకు ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన 8వ వార్డులో మన సచివాలయం దగ్గర మున్సిపాలిటీ సైట్ ఉంటే ఈ మధ్య ఏదో వాళ్ళు వచ్చి ఆక్యుపై చేస్తే దాని గొడవ జరిగింది. దాని మీద వెంటనే కమిషనర్ గారు స్పందించి దానికి బోర్డు పెట్టించి ఆ మున్సిపాలిటీ సైట్ ని కాపాడాలని కోరుతున్నాం. అదేవిధంగా వెంకటగిరి
రైల్వే గేటు పక్కనే ఇల్లుగా ఉన్న ఆ సైట్లో కూడా మన వేరే వాళ్ళు పోయి జేసీబీలు పెట్టి చదువు చేసి గందరగోళం చేశారు. దాన్ని మా ఊరు వాళ్ళందరూ చూసి ఈ రోజు మీరు ఎందుకు చదువు చేస్తారు దీన్ని అని చెప్పి గొడవ చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. దాంట్లో కూడా మున్సిపాలిటీ కమిషనర్ గారు స్పందించి సర్వేని పంపించి ఆ ల్యాండ్ ఏంది, ఎవరిది, పాలిస్ట్దా, రెవెన్యూదా, మున్సిపాలిటీదా, దాని మీద ఒక సర్వే చేయించి అక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్తో ఆ డిపార్ట్మెంట్లో దాన్ని బోర్డు కట్టాలని కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఎన్ని చెప్పేటువన్నీ ఆలకించి కమిషనర్ గారు నాకు న్యాయం చేస్తాడని నేను పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. వైస్ చైర్పర్సన్ గారికి, తోటి కౌన్సిలర్స్ కి, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆపుతున్నారు ఎవరున్నారో కూడా మాకు తెలియదు సార్. అసలు మమ్మల్ని వచ్చి కలవడం కానీ ఏమీ జరగలేదు ఇంతవరకు. దీని గురించి వివరణ ఇవ్వాల్సింది. సచివాలయంలో రేషనలైజేషన్ ప్రకారం పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు పంపిస్తాను. అందరికీ రమ్మని చెప్పి అలాగే సార్ వాటర్లో లైట్ వెళ్ళట్లేదు. లైట్లు వేసినా కూడా 2 రోజులే వెలుగుతున్నాయి. అది ఏమని ఎలక్ట్రిషియన్ అడిగితే మేడం లైట్లు అలా నాశనకంగా ఉన్నాయి, వెలగట్లేదు నాకనే చెప్తున్నాడు. సార్ ఎల్ఈడి లైట్స్ గురించి ప్రతిసారి కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. తీసుకునే లైట్స్ మంచి క్వాలిటీ చేసుకొని ఎల్ఈడి లైట్స్ ఏ వాటర్ వేస్తున్నారో వాళ్ళ కౌన్సిలర్ కి ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఎక్కడ ప్రయారిటీ ఉందో అది వాళ్ళు తెలియజేస్తారు. మా ఇంట్లో పనులు జాతర పనులు చాలా ముఖ్యం కాబట్టి కమిషనర్ గారు కానీ చెప్తున్నా ఫస్ట్ ఆ వర్క్స్ అయిన తర్వాత స్టార్టింగ్ నుంచి పెండింగ్ బిల్స్ ఎవరెవరికైతే ఉన్నాయో దయచేసి మీరు ప్రయారిటీ తీసుకొని ఆ డేట్స్ ప్రకారము ఎవరు ఫస్ట్ వర్క్ చేస్తారో దాని ప్రకారం తీసుకొని ప్రతి ఒక్కటి కూడా బిల్స్ చేయాలని కోరుకుంటున్నాను. పైగా మీరు ఈ జాతర మొదటిసారిగా ఇక్కడ నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఇంకా అందరి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ఈ జాతర పనులను ఈ జాతరను సక్సెస్ చేసే విధంగా అందరూ కృషి చేయాలి, అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాం. సార్ వర్కర్ ఉన్నారు కదా, రామారావు గారు రోజు వాళ్ళు కూర్చొని సార్ ఎవరు లేరు సార్ అక్కడ నినాదాలు చేయకపోతే ఎవరు లేరు. చాలా అసహ్యంగా ఉన్నారు. జాతరకి ఆయన చాలా అవసరం. ఆయన కష్టపడి బాగా పనిచేసే వ్యక్తి, అనుభవం ఉన్నాడు. కాబట్టి డిస్టర్బెన్స్గా ఆయన చేయాలని కూడా మనసు బాధపడతారు. వాళ్ళకి తెలిసి మీ సమస్యల్ని జాతర పోతే మాట్లాడతాం, కలిసి మనం చేస్తాం. విరమింపై దానికి చేసేదంటే చేస్తే బాగుంటుంది. సమస్యను సాల్వ్ చేయాలంటే అది కష్టం అవుతుంది. వాళ్ళు ఇంత పెద్ద చెప్తారు, ఇవన్నీ మనం చేయలేము. మా మీద గౌరవించి మీరు విరమించండి, జాతర పోయిన తర్వాత సమస్యను మేము పరిష్కరిస్తాము అనేది మేము చెప్పి సమస్యను పరిష్కారం చేయాలి. అది చైర్మన్ గారు చెప్పుకుంటే మేమందరం వచ్చి మాట్లాడదాం. మా దృష్టి చేస్తారా సార్, ఆమె గమనించాలని చెప్పి మేము ఆమె అలా చేసుకుని పోవడం బాగుందని మేము గమనే ఉన్నాం. ఆఫీసు ముందు ఆయనకి వ్యతిరేకంగా చాలా చేస్తున్నారు. కష్టపడి పనిచేసే మనిషికి ఆ విధంగా చేస్తామంటే ఆయనకి బాధే, మనకు కూడా బాధే. మన ఆఫీసు కూడా చెడిపోయేది. వాళ్ళ సమస్యలు ఏందో పరిష్కరించాలంటే ఇప్పటికిప్పుడు జాతరలు పరిష్కరించి వాళ్ళు చేయాలంటే సాధ్యమే పని కాదు. కాబట్టి ప్రస్తుతానికి మా మీద గౌరవంతో విరమించండి, జాతర పెడతాం, మేము వాళ్ళని ఆయన్ని మేము పోగని పెడతాం, మేము మాట్లాడతాం, చర్చిస్తాం అని పరిష్కారం చేస్తే తప్ప వాళ్ళ సమస్యను మనం సాల్వ్ చేయలేము. అది పరిష్కారం కాదు. అదే సార్, కానీ ఇప్పుడు మనకు జాతరకి ఈ విధంగా ఉంటే మనకు పనులు సాగాలి. మీతో చర్చించలేదు సార్. మాట్లాడితే వాళ్ళు ఒకటే, వాళ్ళు చెప్పేది ఒకటే, రామారావు పంపించండి, రామారావు తప్పది. మొత్తం 60,000 జనాభా కాదని అధికారులు లిమిట్స్ ఉంటాయి కదా. నేను నా పరిధిలో ట్రాన్స్ఫర్ చేసేదంటే మనం చెప్తాం ఏం రామారావు ఏం తప్పు చేసామని మేము అడిగి
ఆయన లంచం తీసుకున్నాడు, లక్ష రూపాయలు మమ్మల్ని అడిగినారంటే అది ఎవిడెన్స్ ఉందా సార్? మాట్లాడుతున్నారు. గ్రూప్స్ ఏమైనా ఇచ్చారా నేను చెప్తాను కదా, మేమే ఎవిడెన్స్. ఇప్పుడు ఆయన వ్యతిరేకంగా ఇప్పుడు చేస్తారు సార్, రేపు ఇంకో విధంగా చేస్తారు, పంపించేస్తున్నావా? ఆ రోజు మాట్లాడినప్పుడు మీరు మేము కూడా ఉన్నాం, మేము కూడా ఖండించేదాన్ని. అది తప్ప మాట మీరు మాట్లాడడం, ఒక అధికారి మీరు పక్కన పెట్టి నవ్వడం కరెక్ట్ కాదు నేను కూడా చెప్పాను. పక్కన పెట్టడానికి లక్షల జీతం ఇచ్చేది పక్కన పెట్టడానికి కాదు కదా. 30 రోజులు పని చేయాల్సిందే. ఎవరికి జీతం కావాలంటే 30 రోజులు పని చేయాల్సిందే. ఎవరిని అమ్మాయి నిందించడము, అబండాలు ఏదైనా ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ ప్రకారంగా మాట్లాడాలని లాస్ట్కి చివరికి మీరు కూడా నన్ను అసభ్యంగా మాట్లాడతాను, నన్ను కూడా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టాలమ్మా. మీరు కూర్చోండి మేడం, కింద చాలా గలీజ్ మేడం. ఈ రోజు కాకుండా ఒక ఈ రోజు కాకుండా రేపే పిలిపించండి, మేము కూడా వస్తాము. అది సమస్యను సాల్వ్ చేద్దాం. వాళ్ళు వెంటనే ఆడ చేయాలి. మైక్ పెట్టి అదే పని పదే పదే రామారావు చాలా గలీజ్ బాగుండదు. పర్మిషన్ తీసుకోరా? పొద్దున వచ్చేసి పనికి వస్తున్నారు, 10 గంటల తర్వాత వచ్చి కూర్చుంటారు. పర్మిషన్ ఉంటుంది కదా, పర్మిషన్ తీసుకున్నారా? ఎక్కడైనా పర్మిషన్ ఇచ్చున్నారా? అధికారులు లేకపోతే ఏదైనా సమస్య ధర్నా చేస్తున్నారా? ఓడి చెప్పేదానికి 54 రోజులు 55 రోజులు కూడా చేస్తారంటే మనకు అవమానమ్మా, అవమానం. ఒక అధికారికి వ్యతిరేకంగా ఇన్ని రోజులు చేస్తున్న రోజులు మనం చూస్తా పోవడం కూడా చాలా పొరపాటు. దాన్ని వెంటనే సాల్వ్ చేసి ఉన్నాం. ఇంకా నేను సాల్వ్ చేయకపోతే ఆఫీస్కి చడిపోదు, పాలకవర్గానికి చడిపోదు, అందరికీ మొత్తానికి చడిపోదు, ఆఫీస్ మొత్తానికి చడిపోదు. ఎమ్మెల్యేలో రకరకాలు చర్చించుకుంటున్నాం దాని గురించి. మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి, మమ్మల్ని రమ్మంటే మేము రావాలి, మాకేం లేదు, మీరు మాట్లాడి చేసేయండి, ఇబ్బంది. రమ్మంటే మేము కూడా వస్తాం, ఇబ్బంది. మీటింగ్ పెట్టండి సార్, వైస్ చైర్మన్ గారు అందరూ కూర్చొని ఒకసారి సాల్వ్ చేస్తాం. ఆయన ఏదో పని చేయని మనిషి అయితే మనం మాట్లాడవచ్చు, కష్టపడి పని చేస్తాడు, ఆ రకంగా పనిదిస్తాడు. ఎక్కడ 7 మంది తేడా ఎక్కడొచ్చిందో ఆ తేడాన్ని పరిశీలించాలి. ఇప్పుడు కాదు, చేయలేము. అట్లా మీరు ఎప్పుడు చెప్తారు కమిషన్ గారు మీరు చెప్పండి, ఎప్పుడు మేము వస్తాం, ఒక సమస్య పరిష్కరిద్దాం. ముందు జాతర ముందు పరిష్కారం చేద్దాం, కుదరదు. అది రకరకాల సమస్యలు వస్తాయి. జాతర పోయిన తర్వాత మా మీద గౌరవం తర్వాత కూడా చాలా క్లీనింగ్ అవన్నీ చాలా ఉంటాయి. ఇట్లా వర్కర్స్ మనం సహకరించకపోతే చాలా కష్టం అవుతుంది. ఒక్కరే కదమ్మా, చాలా కష్టం, చాలా కష్టం. ఈరోజు ఆయన ఏం చేస్తారు, ఇంకోహం ఏం చేస్తారు, ఇంకోహం ఏం చేస్తారు, అది ఎంతమంది పంపించేస్తారు కూర్చుంటాం మనం. న్యాయం అనేది ఉండాలి, ప్రతి పనికి ఒక న్యాయం అనేది ఉండాలి. న్యాయం కనుగోలు లేకుండా ఊరు వ్యవహారం చూడండి, నిత్యంగా మాట్లాడుతూ ఉండాలి. ఎంత ఇకారం అనిపిస్తూ ఉండాలి ఇంకా సమావేశం